ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు నేను చదువుతాను. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 6 వచనాలు నేను చదువుతాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణనుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మ ఒక్కటే, అందరికీ తండ్రైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. గత కొన్ని వారాల నుంచి మనము సంఘం గురించి, సంఘం యొక్క ఐక్యత గురించి, ఇంకా అలాగా చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఈ రోజున చివరిగా దీని సంఘం గురించి కొన్ని విషయాలు ఈ రోజున చెప్పి ఈ అంశం ముగించుకొని వచ్చేవారం వేరే అంశం మనం చూసుకుంటాం. ఈ క్లోజింగ్లో క్లుప్తంగా కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యాలను తెలియజేస్తాను. చాలా వారాల పాటు మనము సంఘం గురించి, దేవుని యొక్క సన్నిధి గురించి వాక్యాన్ని మనం విన్నాం. ఐక్యత ఎంత ప్రాముఖ్యమో మనం చూస్తున్నాం. సంఘం అనేటువంటిది ఎవరిది అంటే యేసుక్రీస్తు స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ బండ మీద నా సంఘమును కడతాను. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. కట్టేటువంటి పని యేసుక్రీస్తు చేస్తున్నాడు. సంఘము నాది అని ఆయన ముందుగానే అందరికంటే ముందు ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు. సంఘం నాకు ఇంకనూ అప్పటికి అపోస్తలు కాపర్లుగా ఇంకా ఉండడానికి మునిపే, అలాగున్నే ఏ ఒక్క పాస్టర్ గారు ఇంకా సంఘం నాకు ఉండక మునిపే, సంఘం అంటే ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వక మునిపే క్రీస్తు స్వయంగా ఏం చెప్పాడంటే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటూ ఆ సంఘం యొక్క బలం ఏంటి, ఆ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆ సంఘం ఆయనది, సంఘము కట్టేది ఆయన కాబట్టి ఆయనే మళ్ళీ సంఘం గురించి ఆయన ఏమైనా డిక్లేర్ చేస్తున్నాడంటే, పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిల్వనేరవు. అది సంఘము. సంఘం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆయన కడతా అన్నాడు. రెండోది సంఘం ఆయనది అన్నాడు. అది ఆయన కట్టేది, సంఘం ఆయనది కాబట్టి అది అంత బలంగా ఉంటుందని కూడా క్రీస్తు అక్కడ చెప్తున్నారు. ఇప్పుడు అందుకని చూడండి, సంఘం అనగానే మనకి ఎప్పుడు కూడా ఏంటంటే అలాంటి ఆలోచన ఉండాలి. సంఘం అన్నప్పుడు ఎవరో ఒక పాస్టర్ గారికి, వ్యక్తికి సంబంధించింది కాదు. సంఘం అటువంటిది అది క్రీస్తుది. బైబిల్ మరో చోట మనం చూస్తే తన సొంత రక్తమునిచ్చి ఆయన వెలిచ్చుకొనడని బైబిల్ మనం చూస్తాం అపోస్తల కార్యంలో. కాబట్టి సంఘం అనగానే ఎవరో ఒక వ్యక్తికి సంబంధించిందిగా చూడకూడదు. సంఘం అనేటువంటిది యాక్చువల్గా దేవునిది. అది మనం ఏదో దేవునిదని మనం చెప్పుకుంటామని కాదు, ఆయన చెప్పేశాడు ఇది నాది అని. ఆయన అది నాది అన్నాడంటే అర్థం ఏంటంటే, ఏ పాస్టర్ గారే కానీ, ఏ సంస్థలే కానీ, ఏ విశ్వాసే కానీ ఈ సంఘం నాది, నేను కట్టాను అని అనడానికి వీలు లేదు. ఊరికనే గుర్తింపు కోసం, ఐడెంటిటీ కోసం ఇది పలానా పాస్టర్ గారు లేదా పలానా డినామినేషన్, పలానా చర్చ్ అంటాం. కానీ అదేదో మనం ఫిజికల్గా అడ్రస్ చేసేటప్పుడు అలా అంటాం. కానీ సంఘం అని మనం నిజంగా ఆలోచిస్తున్నప్పుడు మన మైండ్లో మెదలాల్సిన మాట ఏంటంటే, సంఘం గురించి ఏదైనా మనం మాట్లాడుతున్నప్పుడు, సంఘంలో ఏదైనా కార్యం చేస్తాం అని గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఎవరో వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది క్రీస్తుది. దీనికి హక్కు అంతా ఆయనకుంది. అది ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు, ఆయన కట్టాడు. అందుకనే ఆ సంఘం అంతా బలమైంది. ఇప్పుడు చూడండి, భౌతికంగా చూసాం అనుకోండి, సంఘంలో మనం చాలా బలహీనతలు చూస్తాం. సంఘం ఎంత బలహీనంగా ఉందో మనం మాడుతుంటాం. సంఘంలో జరుగుతున్నటువంటి మంచి కార్యాల గురించి, చెడు కార్యాల గురించి ఇప్పుడు చాలామంది మాడతారు. ఈవెన్ యూట్యూబ్లోకి వెళ్ళామంటే ఎక్కువ నెగిటివే ఎక్కువగా మనకి కనబడతాయి సంఘాల గురించి. సంఘంలో వాస్తవం అంటే అది వాస్తవమే. కానీ ఒరిజినల్గా దేవుడు ఏం చెప్తాడంటే, సంఘం అంటే ఏంటంటే బైబిల్లోకి వెళ్ళినప్పుడు మనం చూడాలి. సంఘం అంటే ఇప్పుడు ఇలా ఉందని చెప్పేసి ఎవరో ఒకరు నిలబడి 4 మాటలు చెప్తుంటే వాళ్ళు చెప్పేదే సంఘం అని మనం అనుకోవడానికి వీలు లేదు. ఇవన్నీ లేకమునిపే ఇలాంటివన్నీ బహుశా జరుగుతాయని దేవుడికి ముందుగానే తెలిసినప్పటికీ ఇంకొను ఆయన ఏం చెప్తాడు, సంఘం అంటే పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిల్వనేరవు. సంఘం అంటే అంత బలమైంది. ప్రాక్టికల్గా మనం ఏంటంటే సంఘం అంత బలంగా మనం చూడం. దానికి కారణము దేవుడు కాదు, లేదా సంఘం అంత బలహీనమైందని కాదు. సంఘం కొన్నిసార్లు మనం ఎందుకు అంత వీక్గా చూస్తాము, దేవుడు చెప్పిన ఆ స్టాండర్డ్లో మనం ఎందుకు సంఘాన్ని చూడలేం, అంత బలంగా సంఘాన్ని ఎందుకు చూడలేమంటే, సంఘంలో మనం మనుషులంగా కూడుకుంటాము కాబట్టి మనల్ని బట్టి సంఘం కొన్నిసార్లు బలహీనమవుతుంది. కానీ సంఘం అనేటువంటిదే బలహీనమైందని కాదు.
అందుకనే సంఘం మనకు ఐక్యత అంటుంది. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పని చూస్తారా, సంఘం అంటే మనం వచ్చామంటే ఇక్కడ మనం వచ్చామని కాదు, దేవుడు మనల్ని పిలుచుకొని సంఘంగా మనల్ని ఒక చోట సమకూర్చాడు. ఇలా మీరు నేను ఒక చోట కూడుకోవాలన్నటువంటి నిర్ణయము మీరు తీసుకుంది కాదు, నేను తీసుకుంది కాదు, అది దేవుడు పిలుచుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకుంటే మనం వచ్చాం. మనం కొన్నిసార్లు ఏంటంటే ఇది నా నిర్ణయము, నేను అనుకున్నాను కాబట్టి నేను చర్చకు వచ్చాను మనం అనుకుంటాం. కానీ ఇది యాక్చువల్గా నిజంగా చూస్తే, బైబిల్ బట్టి చూస్తే, ఇది మన నిర్ణయం వెనకాల దేవుని యొక్క ప్రేరేపణ ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే చూడండి, మన ఒక సంఘములో ఆల్రెడీ మనం ఉంటున్నాము, కొనసాగుతున్నామంటే దాని యొక్క సీరియస్నెస్ మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇది నీ నిర్ణయం నా నిర్ణయం అనుకోండి, బహుశా మన మూడ్ని బట్టి మారిపోద్ది కాబట్టి మార్చేసుకోవచ్చు. అది మన నిర్ణయం అయితే మార్చుకోవడంలో అభ్యంతరమే లేదు, తప్పు కూడా కాదు. కానీ ఇది బైబిల్ చెప్తున్న మాట ఏంటి, ఇది దేవుని యొక్క నిర్ణయం, దేవుడు సమకూర్చాడు. అపోస్తల కాలంలో చూసారా, పేతురు యెరూషలేము పట్టణం సువార్త ప్రకటించినప్పుడు కొన్ని వేల మంది రక్షణ పొందారు. వాళ్ళందరూ కూడా సంఘంతో చేర్చబడ్డారని బైబిల్ మనం చూస్తాం. వాళ్ళు వచ్చారు సంఘానికన్నా బైబిల్ లేదు, చేర్చారు. ఎవరు చేర్చాడంటే దేవుడు చేర్చాడని బైబిల్ మనం చూస్తున్నాం. సంఘంలోకి ఎవరు వచ్చినా సరే బేసిక్ దాని అర్థం ఏంటంటే దేవుడు చేరిస్తేనే ఒక వ్యక్తి సంఘానికి వస్తున్నాడు. ఇప్పుడు ఎందుకైనా చూడండి, మనము అది అర్థం చేసుకున్నప్పుడు, అది దేవునికి నిర్ణయం అర్థమైనప్పుడు అందులో మనము స్థిరంగా కొనసాగడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ ఉంటాయా అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, పౌలు మాట్లాడుతూ కొంచెం ఇంతకుముందు మొదటి రోజు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈసారి కొంచెం కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకుని అంటున్నాడు. ఆ తర్వాత అంటున్నాడు శ్రద్ధ గలవారు ఉండాలంటున్నాడు. ఆ తర్వాత ఎలా కాపాడుకుంటాము అంటే ప్రేమతో ఒకరినొకరు సహించచ్చు. సరే, అందరికీ ప్రేమ ఉంటే సహనంతో పని లేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే అందరికీ ప్రేమ ఉండదు కాబట్టి కొంతమందికి సహనం ఉండాలి. నేను చెప్పిన చూస్తారా, ఒకసారి రిపీట్ చేస్తున్నాను జస్ట్ మనకు తెలుసుకోవడానికి, జ్ఞాపకం ఉండడానికి. మనకి ప్రేమ ఉందని చెప్పుకున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకు వచ్చే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నీకు ప్రేమ ఉంది కాబట్టి నీకు సహనం కూడా ఉండాలి. ఒక వ్యక్తికి ప్రేమ ఉన్నటువంటి అదే వ్యక్తి సహనం కూడా ఉంటే ఐక్యతకి ప్రాబ్లమే రాదు. ఎందుకంటే సహనం ఎందుకంటే ఎదుటి వ్యక్తిని బట్టి మనం కొన్నిసార్లు సహనాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకనూ కంట్రోల్ తప్పకుండా సహనంగా మీరు ఉండండి. ఎందుకది ఐక్యతను కాపాడుకోవడానికి అని మాట్లాడుతూ మనం ఎందుకు ఐక్యతగా ఉండాలి. మీ మెంటాలిటీస్ వేరు, మనందరివి కూడా. ఇప్పుడు 40 మంది ఉన్నామనుకోండి, 40 మంది మెంటాలిటీస్ వేరు. ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తాం, ఒక్కొక్కలాగా మాట్లాడతాం, ఒక్కొక్క స్థాయిలో మనం బిహేవ్ చేస్తాం, ఒక్కొక్క స్థాయిలో మాట్లాడుతుంటాం. ఇవన్నీ కూడా మనలో చాలా డిఫరెన్స్ ఉంటాయి. యాక్చువల్గా అది కూడా మనం ఒప్పుకోవాలి. మనలో చాలా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఎందుకంటే మనం పుట్టిపోయినటువంటి వాతావరణాలు, పరిస్థితులు ఇవన్నీ కూడా చాలా చాలా మన రిలేషన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి ఖచ్చితంగా. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. కానీ ఏవైతే మనకి విభేదాలు ఉన్నాయనుకుంటున్నామో వాటికంటే ఇంకా స్థిరమైనటువంటివి, ముఖ్యమైనటువంటివి, మనందరికీ ఒకటిగా ఉండేటువంటి కార్యాలు ఇంకా చాలా కూడా ఉన్నాయని పౌలు చెప్తున్నాడు. అది ఇంపార్టెంట్. మనం ఏంటంటే నాకు వాళ్ళ మెంటాలిటీ నచ్చదని, నాకు వీళ్ళ మెంటాలిటీ నచ్చదండి, వాళ్ళు మాట్లాడే విధానం నచ్చదు, వాళ్ళు చేసే విధానం నచ్చదని జనరల్ మనము ఏవైతే మనకు నచ్చో వాటి గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం. కానీ బైబిల్లో మీరు వెళ్తే పౌలు మాట్లాడుతున్నాడు, కానీ మనకున్న డిఫరెన్సెస్ కోసం మాట్లాడట్లేదు. మనందరికీ కామన్గా ఒక్కటిగా ఉండేటువంటి అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఐక్యత గురించి, ప్రేమ గురించి, సహనం గురించి మాట్లాడుతున్నటువంటి పౌలు ఎందుకు మనం అలా ఉండాలి అంటే, నార్మల్గా ఏంటంటే వెంటనే మనం ప్రేమ, ఐక్యత అన్నప్పుడు, సహనం అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే వెంటనే మనలో నుంచి ఏంటంటే ఆ డిఫరెన్సెస్ మనకు వస్తాయి. నేను వాళ్ళతో ఎందుకంటే వాళ్ళ మాట తీరు బాగోదు, లేదా వాళ్ళ బిహేవియర్ బాగోదు, లేదా వాళ్ళు ఎలాగ మనం చాలా అంటూ ఉంటాం. అలా అంటాం కాబట్టి పౌలు మాట ఏమన్నాడంటే డిఫరెన్సెస్ చాలా ఉండొచ్చు. ఆ డిఫరెన్స్ మీకు ఆల్రెడీ తెలుసుంటాయి. మీరు అవి సాగ్గా చెప్పుకుంటారు, అందుకని ప్రేమించరు. అవి సాగ్గా చెప్పుకుంటే అందుకని మీరు ఓర్పు సహనాన్ని కనపరచరు. కానీ చెప్తున్నాను, డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి. కానీ అంతకంటే గొప్పవి, అంతకంటే ఉన్నతమైనటువంటివి, మనందరిలో కామన్ ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడితే ఏమన్నాడు చూడండి, ఒకసారి నేను చదువుతాను, మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. 4వ వచనం అంటున్నాడు చూడండి, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ ఉండుట వలన పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అని చూసారా, ఎన్ని విషయాలు ఒక్కటే అని చెప్తున్నాడు చూడండి. అక్కడ ఆలోచించండి. అంటే అర్థం ఏంటంటే నువ్వు నెగిటివ్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయొద్దు. మనకి ఒకటిగా మనకి ఎన్ని ఉన్నాయో ఆలోచించండి. ఇప్పుడు చూడండి, ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా చూడండి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అనుకోండి, డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. కానీ బేసిక్గా ఏమంటాం, ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టామంటాం. అంటే వేరు చేసేటువంటి కార్యాలకు ఉన్నప్పుడు కూడా మనం ఇంకా కలిపేటువంటి కార్యాలు కూడా కొన్ని ఉన్నాయి. భౌతికంగా కొన్నిసార్లు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాటిని గుర్తు చేస్తుంటారు పిల్లలకి. కొన్నిసార్లు అన్నదమ్ములకి లేదంటే అక్క చెల్లు కొన్నిసార్లు పడదు. ఎందుకంటే మెంటల్స్ ఆటోమేటిక్గా ఒకే ఇంట్లో ఉన్నా సరే, ఒకే తల్లిదండ్రులు పుట్టినా సరే డిఫరెన్సెస్ ఉంటాయి.
ఆ డిఫరెన్స్ ఉంటే కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఆ డిఫరెన్స్ని బట్టి వాళ్ళు వేరవుతుంటారు. అప్పుడు తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తారంటే డిఫరెన్సెస్ చాలా ఉన్నా సరే మనల్ని ఒకటే కలిపేటువంటి కార్యాలు కూడా చాలానే ఉన్నాయని కొన్ని విషయాలు వాళ్ళకి పిల్లలకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి కలిపేటువంటి ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తుంటారు. ఇప్పుడు అది కూడా చాలా మంచి విషయమే. కానీ ఇక్కడ ఏదైతే పౌలు మాట్లాడుతున్నాడో ఇవి భౌతికమైనటువంటి విషయాలు కాదు. ఇక్కడ మనందరం విశాఖపట్నం ఉన్నామని, లేదా మనందరం ఒకేలాంటి జాబు, లేదా ఒకే ప్రాంతం ఉంటున్నాం కాబట్టి మనందరం చర్చిగా ఉందాం, సంఘంగా ఏర్పడదాం, ఈ భౌతికమైన విషయాలు కాదు. ఇక్కడ ఏవైతే ఒకటి అని కామన్ అని చెప్తున్నాడో పౌలు, అవన్నీ కూడా మనల్ని బట్టి వచ్చినటువంటివి కామన్ కాదు, అవి దేవుడు మనకిచ్చినటువంటివి. విశ్వాసం అంటున్నాడు, అది ఆత్మ సంబంధమైన దేవుని దగ్గర నుండి వచ్చింది. అలాగే మనకి తండ్రి కూడా ఒకటే అంటున్నాడు, శరీరం ఒకటే, ఆత్మ ఒకటే, బాప్సం ఒకటే, పిలుపు విషయం నిరీక్షణ ఒకటే. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని దగ్గర నుండి మనం పొందుకున్నటువంటి కార్యాలు. ఇప్పుడు అందుకు పౌలు అంటున్నాడు ఇవన్నీ కూడా కామన్గా ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ ప్రాముఖ్యమైనటువంటివి. నువ్వు విశ్వాసగా బ్రతకాలి అంటే ఇవన్నీ కూడా నీకు కామన్గా ఉంటే నువ్వు విశ్వాస బ్రతుకుతావు. అప్పుడు ఇలాంటివే నీ ఎదుటి వ్యక్తిలో, ఎదుటి విశ్వాసులు కూడా ఇవే కామన్గా ఉన్నాయి కాబట్టి నువ్వు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవ్వాలి. ఫిజికల్గా ఏంటి, నాలాంటి మనస్తత్వం వాళ్ళు నేను అట్రాక్ట్ అవుతాను, నాలా బిహేవ్ చేసే నేను అట్రాక్ట్ అవుతాను నార్మల్గా. ఇప్పుడు నిజంగా ఒక విశ్వాస ఆత్మ సంబంధమైన వాడు అయ్యి ఉంటే కనుక నువ్వు ఇది కనుక అర్థం చేసుకుని ఇది గ్రహిస్తే నువ్వు ఆటోమేటిక్గా ఇలాంటివి ఎదుటి వ్యక్తిలో కూడా నువ్వు చూస్తావు. ఇవి కామన్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ ఆత్మ సంబంధం కూడా నువ్వు ఆకర్షింపడాలి, నువ్వు ఐక్యతను సాధించుకోవాలి. అందుకనే మనల్ని వేరు చేయడానికి ఉన్నటువంటి కార్యాల కంటే మనల్ని ఒకటి చేయడానికి ఉన్నటువంటి కార్యాలు చాలా చాలా ఎక్కువ. అవి చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే అసలు ఇవి శాశ్వతమైనటువంటి, ఇవి దేవుని దగ్గర నుండి మనకు వచ్చినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. విశ్వాసం దేవుడిచ్చేదే, నిరీక్షణ దేవుడిచ్చేదే. మనకు తండ్రి, మనం తండ్రిగా ఆయన్ని మనం పెట్టుకోలేదు, ఆయన మనల్ని పిల్లలుగా మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి మనకు ఆయన తండ్రి అయ్యాడు. అప్పుడు ఒక విశ్వాసకి ఎలాగ ఆయన తండ్రో అంతగానే, ఎక్కువ కాదు తక్కువ కాకుండా అంతగానే మరొక విశ్వాసకి కూడా దేవుడు తండ్రి. అంటే ఇన్ని కామన్గా మనకు ఉన్నాయి. అయితే అదే కాదు ఇంకొక విషయం కూడా మాట్లాడుతున్నాడు. చూడండి 6వ వచనంలో మనం చూస్తే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటూ ఆయన అందరికీ పైగా ఉన్నవాడై, గమనించండి ఇక్కడ అందరికీ పైగా ఉన్నవాడిని మనకు అర్థమవుతుంది, దేవుడు మనకు పైన ఉన్నాడు అధికారిని. కానీ ఇంకోటి అన్నాడు చూడండి, అందరిలోనూ వ్యాపించి, అందరిలో ఉన్నాడు సార్, అందరిలో వ్యాపించి. సరే, దేవుడు అందరికీ పైన ఉన్నాడంటే మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, రక్షకుడు కాబట్టి మనందరికీ ఆయన పైన ఉన్నాడండి, మనం ఒప్పుకుంటాం, ఆయన అధికారాన్ని మనం ఒప్పుకుంటాం. కానీ నాకు అక్కడితో పౌలు ఆకుని అంటున్నాడు ఆయన మన పైన ఉండడమే కాదు అందరిలో కూడా ఉన్నాడు ఆయన. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నీలో దేవుడు నన్ను ఎలాగైతే చెప్పుకున్నావో అంతగానే నీ పక్కన కూర్చున్న విశ్వాసంలో కూడా దేవుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఒకవేళ కనుక మనం ఆ విశ్వాస కొన్ని కార్యాలను బట్టి మనం కనుక విశ్వాసం కాదన్నావు అంటే యాక్చువల్గా ఏం అంటున్నావు, నువ్వు యాక్చువల్గా దేవుడిని నువ్వు కాదంటున్నావు. ఎందుకంటే ఆ విశ్వాసంలో కూడా దేవుడు ఉన్నాడు, నీళ్ళంతగా దేవుడు ఉన్నాడో అంతగానే ఆ వ్యక్తిలో కూడా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు అందుకని పౌలు అంటున్నాడు మనకి ఈ ఒక్కటి అనేటువంటి ఈ మెంటాలిటీ మనకు ఉండాలి. మనం సంఘము అని ఆలోచించేటప్పుడు డిఫరెన్సెస్ చాలా ఉంటాయి. కానీ ఇంకేం గుర్తుపెట్టుకోవాలంటే మమ్మల్ని అందరినీ, మాకన్నీ డిఫరెన్సెస్ ఉంటూ కూడా మమ్మల్ని కలిపేటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. జస్ట్ ఆలోచించండి, ఈ రోజుల్లో చూడండి ఈ ప్రాంతాల వారీగా చూడండి చాలామంది డివైడ్ అయిపోతున్నారు, చూసారా? సపరేట్గా రాష్ట్రాలు ఇవన్నీ కోరుతున్నారు. వాళ్ళందరికీ ఏంటి, రాష్ట్రాలు సంపాదించుకున్నా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్ ఏంటి అంటే మనందరూ ఒకే ప్రాంతానికి చెందినటువంటి వారం. ఆ ఒక్క పాయింట్ని బేస్ చేసుకునే రాష్ట్రాలే ఏర్పడుతున్నాయి. పోనీ ఆ రాష్ట్రంలో వాళ్ళందరూ ఒకే జాబ్ చేస్తున్నారా, ఒకేలాంటి మెంటాలిటీలా, ఒకేలాంటి ఫైనాన్షియల్ స్టేటసా, ఒకేలాంటి ఎడ్యుకేషనా? అదేది కాదు, ఒక్కటే కామన్గా ఉంది. దాన్ని వాళ్ళందరూ చాలా డిఫరెన్సెస్ ఉంటూ కూడా ఒక్క దాన్ని ఎంత బలంగా నమ్ముతున్నారంటే వాళ్ళందరూ ఒక్కటిగా నిలబడి డిమాండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా బెండవలసిందే. భౌతికంగా వాళ్ళందరూ ఒక్క దాన్ని బేస్ చేసుకొని ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక గురి ఉంది, ఆ గురిని పెట్టుకొని వాళ్ళు పోరాడుతున్నారు. చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా, అవి వాళ్ళకు ఉంటాయి చాలా. కానీ ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు లోకం ఉంటున్న మనుషులు తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే మనందరికీ ఒకటి కామన్, మనందరూ ఈ ప్రాంతం చెందినటువంటి వాళ్ళం కాబట్టి మనందరికి న్యాయం జరగాలంటే మనం ఫైట్ చేద్దాం, మనందరూ ఒకటిగా ఉందాం అనుకొని ఒక కామన్ పాయింట్ పెట్టుకొని ఒక గురి పెట్టుకొని దానికోసం అందరూ ఒకటి నిలబడుతున్నారు. అది లేకపోతే వాళ్ళెవరు కలిసి ఉండరు. ఎందుకంటే అంతలా కలవడానికి వేరేది ఏది కూడా లేదు వాళ్ళ దగ్గర. కానీ ఒకటి ఉంది ఏంటంటే మనందరూ ఒకే ప్రాంతం చెందినటువంటి వారం. వాళ్ళకి ఏదో కొన్ని ఆలోచనలు బట్టి మనకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం సపరేట్గా ఉండాలని వాళ్ళకుంటూ కొన్ని డిమాండ్స్ ఉంటాయి. అవి వాళ్ళు ఒకటిగా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా బెండ్ అవుతుంది చాలాసార్లు. ఇప్పుడు ఇక్కడ మనం ఏదో దేవుడిని బెండ్ చేయడానికి మనం ఒక్కటిగా ఉండాలని చెప్పట్లేదు, దేవుడు ఒక్కటిగా ఉండమని చెప్తున్నాడు కాబట్టి మనం ఒకటిగా
ఉంటున్నాం. ఎందుకంటే మనం ఒకటిగా ఉంటే మనం సాధించలేని కార్యాలంటే బేసిక్గా సంఘంలో ఏవి ఉండవు. నేను చాలా చెప్పిన చూసా, సంఘం మనం కనుక ఒకటిగా ఉండి ఒకటి అన్నట్టుగా కనుక మనం ఆలోచించగలిగితే, నిజంగా జెన్యూన్గా సిన్సియర్గా ఇక్కడ దేవుడు చెప్పిన మాటలు బట్టి మనందరం ఒకటే అన్నట్టుగా కనుక ఆలోచించగలిగితే, సంఘంలో కూడా నేను చెప్తున్నాను చూడండి, నిజంగా మనకి బేసిక్గా ప్రాబ్లమ్స్ ఉండవు, బేసిక్గా ఏ లోట్లు కూడా మనకి యాక్చువల్గా ఉండవు. సంఘము చేయలేని కార్యాలు, తీర్చుకోలేని కార్యాలు అంటే ఏముండవు. సంఘానికి లోట్లు ఉన్నాయి అనడానికి ఏముండదు. అందరూ ఒకటే కనుక ఆలోచించగలిగితే సంఘానికి అసలు లోటే ఉండదు. అది ఆత్మీయంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, లోటే ఉండదు. కానీ ప్రాబ్లం ఏంటి, కొన్నిసార్లు మనకు ఎందుకు లోటు ఉంటుందంటే, లోటు కనిపిస్తుందంటే అర్థం ఏంటంటే అక్కడ బహుశా మనం అందరం ఒకటిగా మనం లేవు. ఎందుకంటే ఒకటిగా ఉంటే సాధించేయచ్చు. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తాను చూడండి, బాబెల్ గోపురం కట్టేటప్పుడు కూడా చూడండి, దేవుడు స్వయంగా అంటున్నాడు, వీరందరూ ఒకటే, అందరికీ భాష ఒకటే, వీరు తలపెట్టిన కార్యం ఖచ్చితంగా వీళ్ళు సాధిస్తారని దేవుడు చెప్తున్నాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఒక కార్యమును లోక సంబంధమైన మనుష్యులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఒకటి చేయాలని తలంచినప్పుడు దేవుడు అంటున్నాడు, వీళ్ళందరికీ భాష ఒక్కటే. సరే, భాష వాళ్ళందరినీ కలిపేసింది. ఆ భాషతో వాళ్ళ కమ్యూనికేషన్ బాగుంది. ఈయన చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. ఆ అండర్స్టాండింగ్ మీద దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఒక కార్యం కూడా వాళ్ళు కట్టడానికి స్టార్ట్ చేశారు, కడుతూ ఉన్నారు, సక్సెస్ఫుల్గా దాన్ని రన్ చేస్తున్నారు వాళ్ళు. దేవుడు కూడా వచ్చి అంటున్నాడు, వీళ్ళు అనుకున్న కార్యం ఖచ్చితంగా వీళ్ళకి ఆటంకం ఏది లేదు. దేవుడు అంటున్నాడు, ఆ మాట ఒకసారి ఆలోచించండి, తన చిత్తానికి వ్యతిరేకమైన కార్యము భౌతికమైన మనుషులు దేవుని కంటే తమ్మును తాము గొప్పగా హెచ్చించుకుంటూ తలపెట్టినట్టు ఒక కార్యం గురించి దేవుడు అంటున్నాడు, వీళ్ళు అనుకుంది ఖచ్చితంగా సాధించేస్తారు. అందుకని దేవుడు అక్కడ బలాన్ని ఉపయోగించలేదు, దేవుడు అక్కడ జ్ఞానం ఉపయోగించి భాషలు తారుమారు చేశాడు. భాషలు తారుమారు చేసినప్పుడు ఈయన చెప్పేది ఆయనకు అర్థం కావట్లేదు, ఆయన చెప్పేది ఈయనకి అర్థము కావట్లేదు. ఎప్పుడైతే ఆ ఒక్కటి వాళ్ళందరూ ఏదైతే కలుపుతుందో దాన్ని దేవుడు తారుమారు చేసేసరికి ఆటోమేటిక్గా పని అయిపోయింది. దేవుడు అక్కడ బలాన్ని ఉపయోగించలేదు. ఎగ్జాక్ట్ అలాగే సాతాను కూడా ఎగ్జాక్ట్ అలాగనే దేవుడు అక్కడ ఎలా అయితే బాబెల్ గోపురం విషయంలో పనిచేస్తాడు, సాతాను ఎగ్జాక్ట్ అలాగనే పనిచేస్తాడు. మనల్ని కలపడానికి చాలా ఉన్నాయి, కానీ సాతాను ఏంటంటే చిన్న చిన్న వాటిని హైలైట్ చేసి వాటిని చూపించి మనలో ఉండే ఐక్యతను తీసేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, సంఘం అంటే నార్మల్గా సంఘం చూసి సాతాను భయపడ్డు, సంఘం ఐక్యతగా ఉంటే సాతాను భయపడతాడు. జస్ట్ చర్చను చూసే సాతాను భయపడిపోతాడు అనుకోకండి. చర్చను చూసి సాతాను భయపడ్డు, చర్చను చూస్తే సాతాను భయపడ్డు. కానీ ఎప్పుడైతే సంఘం ఐక్యతగా ఉంటుందో అప్పుడు ఖచ్చితంగా భయపడతాడు. ఎందుకు భయపడతాడు అంటే, వీళ్ళందరూ ఒకటిగా ఉన్నారు కాబట్టి అని కాదు. వీళ్ళందరూ ఒకటిగా ఉంటే ఏమి సాధించగలరో వాడికి తెలుసు. సంఘం అంతా ఒకటిగా ఉంటే ఎలాగ అపోద కార్యం లయం చేస్తామో వాడికి తెలుసు. సంఘం అందరూ ఒకటిగా ఉంటే వాడి క్రియలు ఎలాగైతే అణిచివేయబడితే వాడికి తెలుసు. అందుకని వాడు ఏంటంటే సంఘం చూసి వాడేం భయపడ్డాడు, సంఘం అనగానే భయపడిపోడు. ఏ సంఘం అయితే ఐక్యతగా ఉంటుందో ఆ సంఘం చూసేవాడు ఖచ్చితంగా భయపడతాడు. అంటే సాతాను కూడా నిజంగా దేనికి భయపడతాడంటే, సంఘం చూసి ఏం భయపడ్డు, ఐక్యతను చూసి భయపడతాడు. ఎందుకంటే ఐక్యత ఉంటే వాళ్ళు ఏదైనా సాధిస్తారు. ఎందుకంటే దేవుడు స్వయంగా అన్నాడు చూసారా, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. ఇప్పుడు చూడండి, అక్కడ సంఘం మాట్లాడుతున్నప్పుడు దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు, అంటాడే సాతాను ఎంత సంఘం కనుక ఒక్కటిగా ఉంటే సాతాను ఎంత ట్రై చేసినా సరే వాడు ఆటలు ఏమీ సాగవు అని స్వయంగా క్రీస్తు చెప్పేశారు. మరి మాట సాతాను తెలీదా? క్రీస్తు మాట చెప్పినప్పుడు సాతాను తెలీదా? తెలుసు. అందుకని వాడు కూడా సంఘం యొక్క బలం ఏంటో సాతాను కూడా తెలుసు. అందుకని బలహీనపరచడానికి ఐక్యతని తీసేసే ప్రయత్నం సాతానుడు చేస్తుంటాడు. అందుకని మనం అదార్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అందుకని ఐక్యత గురించి కొన్ని విషయాలు ఓల్డ్ టెస్ట్మెంట్లోకి వెళ్ళి కొన్ని విషయాలు నేను జస్ట్ ఎగ్జాంపుల్ క్లుప్తాను, కొన్ని విషయాలు నేను చాలా రెఫరెన్స్లు తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, అందరిలో కూడా దేవుడు ఉన్నాడు, మనం అది చూడాలి, అందరిలో దేవుడు ఉన్నాడు. అందుకని చూడండి, ఇంకొక వాక్య భాగం చూద్దాం. చూడండి ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనికి వెళ్దాం. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. ఇది చాలా వచనాలు నేను చదువుతాను, ఇంతమంది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి పెద్దగా ఏమీ లేదంటే 26 వచనం చదువుతాను, మనకు టైం సరిపోదు కాబట్టి. యాక్చువల్గా మనం 15 వచనం చదువుకుంటే వెళ్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి, కానీ నేను జస్ట్ 26 వచనం చదివేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడు, కాగా 26 వచనం చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 12వ అధ్యాయము 26 వచనం. కాగా ఒక అవయము శ్రమపడుచున్నప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందున్నప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. సరే, అక్కడ చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతూ అక్కడ చూడండి, చాలా చాలా మంచిగా పౌలు అసలు నిజంగా పౌలుకి దేవుడు ఎంత ఆత్మీయ జ్ఞానం ఇచ్చాడంటే, అక్కడ పౌలు సంఘము లేదా విశ్వాసులందరూ కలిసి ఒక శరీరంగా పోలుస్తున్నాడు. నిజంగా ఇక్కడ పౌలు ఏదైతే ఎగ్జాంపుల్ తీస్తాడో నిజంగా చాలా శ్రేష్టమైన ఎగ్జాంపుల్. అంటే నీకు ఏమాత్రం కొంచెం నీకు ఆలోచించగల శక్తి ఉన్నా, కొంత జ్ఞానం ఉన్నా, నిజంగా సంఘం అటువంటిది ఐక్యత ఉంటే ఎంత ఇంపార్టెంటో పౌలు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ బట్టి మనకు అర్థమైపోద్ది.
ఇక్కడ పైన ఏం మాట్లాడుతానంటే యాక్చువల్గా పౌలు చరిత్ర టైమ్స్ అని చెప్పేస్తాను. అక్కడ పౌలు ఏమంటాడంటే నేను చెయ్యి కాదు కాబట్టి నేను శరీరంలో ఒక దాన్ని కాదు అని నువ్వు అనడానికి వీలు లేదు. నేను అంటే చెయ్యి కాబట్టి నువ్వు కన్ను కాదు కాబట్టి అని చెప్పేసి నువ్వు చెయ్యవు కాబట్టి నాదే ముందులే అని నువ్వు అనుకోవద్దు అంటున్నాడు పౌలు ఇక్కడ. గమనించండి, నేనేం చేయగలను, నాదే ముందులే, నాకు చదువు లేదు, లేదా నేను సరిగ్గా ప్రార్థన చేయలేను, నాదే ముందులే అని కూడా ఏ ఒక్క విశ్వాసం కూడా ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వకూడదు, తన్ను తాను అల్పముగా అనుకోకూడదు. సంఘంలో ఏ విశ్వాసి కూడా తను చేసేటువంటి పని చిన్నదవ్వచ్చు, లేదా పెద్దగా బహిరంగం కనిపించేంతగా ఏ పెద్ద పని చేయకపోవచ్చు, కానీ ఇంకను నువ్వు కూడా సంఘంలో ఒక ప్రాముఖ్యమైన అవయవమే. బహుశా నువ్వు ప్రతిసారి నువ్వు యాక్టివ్గా నువ్వు ఏదో కార్యము చేస్తూ కనబడకపోవచ్చు, కానీ ఇంక నువ్వు తెలియకుండా కూడా ఏదో రకమైనటువంటి ఉపయోగము శరీరమునకు నీ వలన కలుగుతూనే ఉంటుంది. ప్రతిసారి ఇక్కడ నిలబడి పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, వాక్యం చెప్పేవాళ్ళు, లేదా ఇంకేదో చేసేవాళ్ళే మిగిలిన అందరికీ పెద్దగా సంఘంలో పని లేదని కాదు, చూడడానికి మన అనిపిస్తుంది. కానీ ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు అంటున్నాడు, ఇక్కడ కింద మనం చదివితే పౌలు అంటాడు లోపల కూడా ఇంకా చాలా అవయాలు ఉంటాయి, లోపల కనిపించకుండా లోపల ఉన్నటువంటి అవయాలు, అవి పెద్దగా యాక్టివ్గా పనిచేస్తే మనకు కనబడదు. ఇప్పుడు గుండు ఉంది, లోపల సిస్టమేటిక్గా కొట్టుకుంటూ ఉంటుంది, కంటిన్యూగా మనం నిద్రపోతున్నా సరే అది పనిచేస్తుంటుంది. ఇప్పుడు అదే ఇంపార్టెంటే, కానీ ఎవరైనా రికగ్నైజ్ చేస్తాం మనం దాన్ని? ఎవరు రికగ్నైజ్ చేయం దాన్ని. అది బయటకు కనబడుతుందా? బయటకు కనబడదు, కానీ ఇంకను దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి శరీరం అంతటికీ ఆరోగ్యము వస్తుంది. దాని పని కనిపించదు కానీ చేస్తుంది. చేతులు, కాళ్ళు, తల, ముక్కు, కన్ను, ఈ పని, నోరు, ఇవన్నీ కూడా బయట కనిపించేటువంటివి. అది పని చేసినప్పుడు కనబడుతుంది, కానీ కొన్ని అవయవాలు పనిచేస్తుంటాయి కానీ మనకు బయటికి కనబడవు. లివరు, కిడ్నీలు, ఇలాంటివన్నీ కూడా. అలాగే పౌలు అంటున్నాడు, నువ్వు చిన్న అవయవం అని చెప్పేసి నువ్వు అల్పంగా నువ్వు ఫీల్ అవడానికి వీల్లేదు. నువ్వు వేరే అవయవంతో పోల్చుకొని నేను అలాగేమీ చేయలేకపోతున్నాను కాబట్టి నాదే ముందులేండి అని నువ్వు అనుకోద్దని ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. అలా ఇంకొంచెం కింద చేస్తే అక్కడ ఏమంటాడంటే చూడండి 21వ వచనంలో అంటాడు, గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. చూసారా, కన్ను అంటే చేతితో నువ్వు నాకు అక్కర్లేదని కూడా అంటే అర్థం ఏంటంటే కన్ను ఏంటంటే ఇది సుపీరియర్గా ఫీల్ అయిపోయి నేను చేతి కంటే నేను పెద్ద స్థాయిలో ఉన్నాను అని అనుకొని వేరే అవయవాన్ని నువ్వు నాకు అక్కర్లేదు అన్నాను కూడా వీల్లేదంట. ఇప్పుడు చూడండి పౌలు దాన్ని చెప్తున్నాడు. పౌలు అక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. నువ్వు పెద్దగా అంత ఇంపార్టెంట్గా నువ్వు కనబడట్లేదు కాబట్టి నాదే ముందలే అని నువ్వు అనుకోవద్దు. అలాగే నువ్వు యాక్టివ్గా పనిచేస్తున్నావు, కనబడుతున్నావు కాబట్టి మిగిలినట్లతో నాకు పని లేదని నువ్వు అనుకోవడానికి వీలు లేదు. అంటే అక్కడ అర్థం ఏంటి? అక్కడ అర్థం ఏంటంటే బయట కనిపించేలాగానో బయట కనిపించకుండానో ప్రతి వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతోనే పనిచేస్తూ సంఘంలో ఉన్నారు. మన శరీరంలో ఏ ఒక్క అవయవం కూడా పని లేకుండా ఊరిన క్యాజువల్గా ఉందంటే తోకలకు జస్ట్ ఏలాడుతుంది, దానివల్ల యూజ్ ఏమీ లేదు అనడానికంటూ మన బాడీలో ఏమీ లేదు. మన బాడీ యాక్చువల్గా చాలా వరం చెప్పాలంటే చాలా పెద్ద ఇంజనీరింగ్. అందుకే చూడండి ఎంబీబీఎస్ చదవడానికి అంత కష్టం. ఎందుకని మిగిలిన సబ్జెక్టులు చాలా ఈజీ చదివేస్తాం, కానీ ఎంబీబీఎస్ చదవడం ఎందుకు అంత కష్టం? మెడికల్గా చదవడం ఎందుకు కష్టం అంటే ఆ బాడీ అలాంటిది. దీన్ని అర్థం చేసుకోవడంత ఈజీగా జరిగేటువంటి కార్యము కాదు. ఇది 4 years 5 years కష్టపడి ఒకవేళ అంత డీప్గా వాళ్ళు దేవారాత్రులు కష్టపడి చదివి ఎగ్జామ్లో పాస్ అయినా సరే ఇంకను ఏదో ఒకటి వాళ్ళు అప్డేట్ అవుతుండడం నేర్చుకుంటానే ఉండాలి. ఎందుకంటే ఈ బాడీ అంటే అంత పెద్ద ఇంజనీరింగ్. అది సో రకంగా చెప్పాలంటే ఇది మన బాడీ సామాన్యమైన విషయము కాదు. దీని అంత ఈజీగా అర్థం చేసుకోలేము. ఎందుకంటే ఇందులో చాలా విషయాలు ఉంటున్నాయి. ఇందులో ఒక చెప్పండి, మనిషి యొక్క శరీరం, మనిషిని దేవుడు నిర్మించినటువంటి విధానం అద్భుతము. అందుకని ఇది అంత ఈజీ కాదు, అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. అలాగే ఏంటంటే అందుకని చూడండి, ఎలాగైతే ఈ బాడీలో ప్రతి అవయవం కూడా ఏదో ఒక పని చేయడానికే ఉంది, అలాగే సంఘముగా దేవుడు మనందరం ఒక చోట చేర్చాడంటే క్రీస్తు శిరస్సుగా ఉండి ప్రతి విశ్వాసి శరీరము లేదా అవయవం అన్నామంటే అర్థం ఏంటంటే నీతో ఖచ్చితంగా మిగిలినటువంటి అవయవాలకి పని ఖచ్చితంగా ఉంది. నువ్వు విశ్వాసి అయితే కనుక ఖచ్చితంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లేదు ఏదో ఒక మూమెంట్లో ఖచ్చితంగా నీతో సంఘానికి పని ఖచ్చితంగా ఉంటుంది. పని లేకుండా ఉండేటువంటి అవయవం అంటూ బాడీలో అసలు ఏమీ లేదు, అలాగేమీ లేదు. దేవుడు అలా చేయలేదు. ఇప్పుడు పౌలు దాన్ని మాట్లాడుతూ విశ్వాసం కూడా ఎగ్జాక్ట్ అంతే అంటున్నాడు. విశ్వాసం ఎగ్జాక్ట్ అంతే. కనిపించకపోవచ్చు కొన్ని, కానీ ఇంకా నువ్వు కూడా ఇంపార్టెంటే. నువ్వు కనిపించకపోవచ్చు కానీ అలాగే నువ్వు అల్పమైనటువంటి వాడివేమీ కాదు. అలా మాట్లాడతాడు. ఏమన్నా తెలుసా, ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవాలన్నీ శ్రమ పడతాయి. సరే, ఒక అవయవం శ్రమ పడితే ఒక అవయవం కనుక డిస్టర్బ్ అయ్యి అది అనారోగ్య సమస్య వస్తే అది సరిగ్గా ఫంక్షన్ అవ్వకపోతే ఒక అవయవం సరిగ్గా పని చేయకపోతే బాడీ అంతటికి దాని ఎఫెక్ట్ బాడీ అంతటి మీద పడుతుందంట. అలాగే ఒక అవయవం కనుక గంట పొందుకుంటే శరీరం అంతా సంతోషిస్తుందట.
ఒక అవయము బలహీనంగా ఉంది, శరీరం అంతా బలహీనపడుతుంది. కానీ అదే అవయవం కనుక మరలా బలపడింది అనుకోండి, శరీరం అంతటిగా ఆరోగ్యము, శరీరం అంతా యాక్టివ్గా సంతోషంగా ఉంటుందట. సంఘం అంతా కూడా, విశ్వాసులు అందరూ కూడా, శరీరం అంతా కూడా. ఇప్పుడు చూడండి, మనకి ఇలాగున మనం విశ్వాసం అన్నప్పుడు ఈ రకమైనటువంటి బాడీ మెంటాలిటీ మనకు ఉండాలి. అంటే సంఘం అంటే శరీరము, క్రీస్తు యొక్క శరీరము, మనందరము ఒకటే కాదు. మనకేంటంటే మనకి ఆ సెన్సెస్ మనకి పోయినాయి. మనకి ఏంటంటే మనం సంఘం అన్నప్పుడు అలా చూడట్లేదు. సంఘం ఎవరో పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నాం. నేను ఇందుకు చెప్పాను చూసారు, పాస్టర్ కూడా పనిని బట్టి ఆయన అంత ఇంపార్టెంట్, కానీ పర్సనే ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా కాదు. ఆయనకి ఆ పని దేవుడు అప్పచెప్పాడు, మరొకరికి ఇంకొక పని అప్పచెప్పాడు. పనిని బట్టే వాల్యూ పేరు అక్కడ ఏదో కొంచెం కనబడుతుంది, కానీ అక్కడ తరచు యాక్టివ్గా కనబడతారు, కానీ వాల్యూలోకి వస్తారు మాత్రం అందరూ సమానమే. ఏ ఒక్క పని చెప్పని సరే ఇక్కడ అంటున్నాడు పౌలు అంటున్నాడు, శరీరమంతరికి బాధే కదా. ఇప్పుడు శరీరమంతరికి బాధ ఉన్నప్పుడు శరీరం బాధపడుతుందంటే అర్థం ఏంటంటే శరీరం యాక్టివ్గా పనిచేయలేదని అర్థం. ఎంత సమర్థవంతంగా చేసుకునే పనులు ఇప్పుడు మనం చేయలేమని అర్థం. ఇప్పుడు చూడండి, ప్రతి విశ్వాసం కూడా యాక్చువల్ అది గమనించాలి. మనం సంఘానికి దూరంగా ఉంటున్నప్పుడు, సహవాసానికి దూరంగా ఉంటున్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, నువ్వు యాక్టివ్గా నువ్వు పని చేయకపోతే శరీరం అంతటికి దానికి ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నాకు చూడండి రిస్ట్ చిన్న ప్రాబ్లం చూసారా, జస్ట్ 1 month నేను పెద్దగా ఏ పని చేయలేదు ఈ చేస్తాను. మొన్న ఫిజియోథెరపీకి వెళ్ళమంటే వెళ్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనిపించి 1 monthలోనే ఈ మజల్స్ అన్నీ కూడా బిగిసిపోతాయి అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు ఆశ్చర్యం వేసింది. 1 monthలో సింపుల్ అంటే నేను పెద్దగా దాని టైట్ కూడా అసలు కదల్చుకోవడం కూడా లేదు, అప్పుడప్పుడు మూమెంట్ ఇస్తున్నాను. కానీ 1 monthలో కూడా ఎంతగా అది పని మానేసినప్పుడు, పని చేయడం మానేసినప్పుడు అది ఎంతగా బాడీ మీద ఎఫెక్ట్ ఉండిపోద్దో, అది ఎంత అది పనికి రాకుండా పోయినట్టుగా మారిపోద్దో చెప్తున్నాడు ఆయన. ఫిజియోథెరపీ చేశాడు ఆయన. నేను 1 monthలో పెద్దగా ఏముంటుంది అంటున్నాను, కానీ ఆయన ఇలా టచ్ చేసిన అంటున్నాడు, మజిల్స్ అన్ని హార్డ్ అయిపోయినా అంటున్నాడు ఆయన. నాకు 1 monthలోనే అయిపోద్ది. 1 month పని చేయకపోతే అంత బాడీలో చేంజ్ వచ్చేస్తుందట వాస్తవంగా పని చేయకపోతే. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, విశ్వాసాలకు మనం కనుక ఏ ఉద్దేశం నిమిత్తం దేవుడు మనల్ని పెట్టాడో అది కనుక మనం చేయడం మానేస్తే నీకు ఎఫెక్టే, సంఘాన్ని కూడా ఖచ్చితంగా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే సంఘం అంతా బాధపడుతుంది. కాకపోతే సంఘం బాధపడుతున్న విషయం కూడా కనీసం మనకు సెన్సెస్ కూడా మనకు ఉండవు. ఎందుకంటే మనం ఎంతసేపు భౌతికంగా చూసాం, కానీ ఆత్మీయంగా మనం చూడడం మానేసాం కాబట్టి అందులో లోటు మనకు తెలియట్లేదు. అందుకు కొన్నిసార్లు కొంత విశ్వాసం చచ్చిరమని పిలుస్తున్నప్పుడు బేసిక్గా ఎందుకు చెప్తానంటే, సంఘం అంతటికి ఏదో రకంగా నువ్వు డైరెక్ట్గానో బహుశా నువ్వు ఆత్మీయంగా బలపరుస్తున్నావు, లేదంటే నువ్వు రావడం బట్టే జస్ట్ నువ్వు వచ్చి ఏం చేయవు. ఇక్కడ నువ్వు వచ్చి పెద్ద ప్రార్థన చేయి, బైబిల్ చదవు, వాక్యం ఏం చెప్పు, కానీ నువ్వు జస్ట్ వచ్చి నీ కుర్చీలో కూర్చుంటే చాలు. కొంతమంది నేను చూసినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళు ఆత్మీయంగా ఎంతో కొంత నిన్ను చూడగానే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకు హ్యాపీ ఫీల్ అవుతారు, ఆత్మలో వాళ్ళు బలపడతారు, సంతోషిస్తారు. అది కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య. అది కూడా ప్రతిదీ వచ్చి యాక్టివ్గా నువ్వు పాటలు మైక్ తీసుకుని పాటలు పాడాలని లేదు, వాద్యాలు వాయించాలని లేదు. కొన్నిసార్లు జస్ట్ కొంతమంది జస్ట్ వచ్చి కూర్చొని 10 మందితో పాటు నువ్వు కూర్చొని జస్ట్లో ఉండి అందరితో పాటు అందరూ చేసే పని నువ్వు చేసుకుని వెళ్ళిపోయినా చాలు. బహుశా వాళ్ళు నీకు చెప్పకపోవచ్చు, కానీ నీ వల్ల వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నీ వల్ల ఎంతో ధైర్యాన్ని, బలాన్ని వాళ్ళు కూడా పొందుకుంటారు. అంటే ఇది ఎంత వాస్తవం అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సంఘాలు ఖచ్చితంగా కూడా ఒక అవయవమే. నువ్వు లేనప్పుడు దాని ఎఫెక్ట్ కనబడుతుంది, నువ్వు వచ్చినప్పుడు పాజిటివ్ దాని ఎఫెక్ట్ కూడా కనబడుతుంది. జస్ట్ ఆలోచించండి, ఒక విశ్వాసం మనందరూ కూడా తెలుసు, నార్మల్ చూడండి, ఒక విశ్వాసం వచ్చి కూర్చుని అనుకోండి, ఆ విశ్వాసం ఏం చేయడు, కానీ వస్తే చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవుతున్నావు? శరీరం అంతయు వచ్చింది కాబట్టి సంతోషం. అది భౌతికమైన సంతోషం కాదు, అది ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం అది. అందుకనే మనం ఏంటంటే సంఘము శరీరం అన్నప్పుడు మనం ఆ రకంగా ఆలోచించడం మనం నేర్చుకోవాలి. అందుకే ప్రతిసారి నీకు అవసరం ఉండి నువ్వు చర్చికి రావట్లేదు. కొన్నిసార్లు నీ అవసరం ఇతరులకు ఉంటుంది కాబట్టి నువ్వు చర్చికి రావాలి. ప్రతిసారి నేను చర్చకు వస్తున్నానంటే, ప్రతిసారికి నిలబడుతున్నానంటే, ప్రతిసారి నాకేదో అవసరం ఉంది కాబట్టి అని కాదు. కొన్నిసార్లు నాకు అవసరం ఏం లేకపోవచ్చు, కానీ నేను కొన్నిసార్లు వచ్చానంటే దాని అర్థం నా కోసం నేను రాను, ఎవరి కోసం నేను రావాల్సి ఉంటుంది, ఎవరి కోసం నేను నిలబడాల్సి ఉంటుంది. అలాగే నేను కాబట్టి వాక్యం చెప్తున్నాను కాబట్టి నేనంటేనే అంత ఇంపార్టెంట్ అని కాదు, మీరన్నంతే. నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తే బహుశా ఎంత ఎఫెక్ట్ ఉంటుందో ఒకవేళ ఉంటే, అలా జస్ట్ మీరు వచ్చి కూర్చొని వెళ్ళిపోయినా చాలు, అంత ఎఫెక్ట్ దాదాపుగా ఉంటుంది. కాకపోతే మనం అలా ఆలోచించడం మనం మానేసాం. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా మనం ఆత్మ సంబంధంగా ఆ స్పర్శను మనం కోల్పోయాం. ఇప్పుడు చూడండి, అది కనుక ఎక్కువ కాలం కంటిన్యూ అయింది అనుకోండి, నేను చెప్తున్నా కదా, ఎంత నేను చెప్పినట్టుగా ఎలాగైతే కొంతకాలం ఒక అవయవం పనిచేయకపోతే అది కనుక సరైన కొంతకాలం కనుక అలాగే కంటిన్యూ అయితే, అది చాలా సందర్భంలో మళ్ళీ దాన్ని రికవరీ చేయడానికి చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సి
వస్తుంది. ఇప్పుడు ఫిజియోథెరపీలో ఉద్దేశం కూడా ఏంటి? నువ్వు కొంతకాలం నీకు బాడీలో మూమెంట్ నువ్వు ఇవ్వలేదు, ఎంతమంది చాలా ఫ్రీగా చేస్తాడు, ఇప్పుడు నువ్వు చేయట్లేదు కాబట్టి ఇప్పుడు బలవంతంగా నీతో చేయించాలి. అది బాధ అంటే బాధే ఖచ్చితంగా. కానీ వాళ్ళు ఏం చేస్తారు? నొప్పి వస్తుందని వాళ్ళు ఆపారు, వాళ్ళు బలవంతంగా అయినా సరే దానికి మరలా అది రివైవ్ చేయడానికి, దానికి ఆ మూమెంట్ రావడానికి బలంతో ప్రదర్శించి చేస్తారు. అది బాధ అంటే బాధే. కానీ అంత బలంగా చేయకపోతే ఇంకెప్పటికీ అవయవం పనిచేయదు. అందుకని వాళ్ళు ఫిజియోథెరపీ చేస్తారు, ఏం చేస్తారు? బలాన్ని ప్రదర్శిస్తారు. మనం ఏడుస్తున్నాం, నొప్పి వస్తున్నాను సరే లాగరు. ఎందుకంటే నొప్పి వస్తున్నా ఆగిపోతే ఇంకా పర్మనెంట్గా అది పనిచేయదు. అది వాళ్ళకి తెలుసు. అందులో ఏం చేస్తారు? మనకు నచ్చకపోయినా సరే, మనకి ఇబ్బంది అయినా సరే, బలవంతంగా అయినా సరే కొన్నిసార్లు వాళ్ళు దానికి ఎక్సర్సైజ్ లాంటి వాళ్ళు చేయిస్తారు. అలాగే చూడండి, కొన్నిసార్లు నువ్వు చర్చికి నువ్వు రానప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఆటోమేటిక్గా నిన్ను ఎలాగైతే ఫిజికల్గా చూసుకుంటే బలాన్ని ప్రదర్శించి కొన్ని మూమెంట్లో ట్రై చేస్తాము, అలాగే ఆత్మ సంబంధం కొన్నిసార్లు కొంచెం కఠినంగా మాట్లాడినా సరే, లేదా కొంచెం హెచ్చరించినట్టయినా సరే మాట్లాడి వరంగా చెప్పాలంటే ఆత్మీయంగా బలాన్ని ఉపయోగించి మరలా ఏదైతే పని చేయడం ఆగిపోయిందో దాన్ని మరలా బలాన్ని ఉపయోగించి చేయించే ప్రయత్నం కొన్నిసార్లు వాక్యం ద్వారా దేవుడు లేదా నేను చేస్తాం. కాకపోతే అది జరిగినప్పుడు ఎలా ఉంటుందంటే పాస్టర్ మమ్మల్ని ఏదో అన్నారని అనుకుంటారు. ఇప్పుడు చూడండి, నిజంగా ఫిజియోథెరపీ వెళ్తున్నప్పుడు ఆ ఫిజియోథెరపిస్ట్ కనుక నా మీద ఏదో కోపం ఉంది అందుకని ఎలా పడితే తిప్పేసాడు అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను? నెలడం మానేస్తే నష్టం ఎవరికి? అక్కడికి వెళ్ళాలంటువంటిది మనం డిసైడ్ అవుతాం, మనం వెళ్తాం. ఆయన రమ్మని మనం పిలవడు. ఆయన అవసరం ఉందని మనం గుర్తించాం, వెళ్దాం అనుకున్నాం, మనం డబ్బులు పే చేస్తాం, మనం వెళ్తున్నాం అక్కడికి. అప్పుడు అక్కడికి వెళ్తున్నామంటే అర్థం నేను ఆయన చేతి కిందకి వెళ్తున్నాం మనం. అప్పుడు ఆయన ఏం చేసినా సరే మన మంచిగానే మనం నమ్ముతాం. అది మనకు కంఫర్ట్గా ఉంటుందా? మనకు సంతోషాన్ని తీసుకొస్తుందా? ఇప్పటికిప్పుడైతే సంతోషాన్ని తీసుకొని రాదు. కానీ అది మనకు మేలు చేస్తుందంటే మేలు చేస్తుంది. సంతోషం తేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అది తర్వాత ఇప్పుడు మనకు అది మేలు చేస్తుంది. అలాగే దేవుడు కూడా కొన్నిసార్లు సంఘంలో కొన్ని అవయవాలు సరిగ్గా లేనప్పుడు, సరిగ్గా పనిచేయనప్పుడు దేవుడు కొన్నిసార్లు ఏంటంటే మనల్ని పురుకొల్పే ప్రయత్నం దేవుడు చేస్తాడు. అలా పురుకొల్పినప్పుడు దాన్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, నేను సుమారుగా 10 వారాలు సంఘం కోసం చెప్పాను. సంఘంలో ఐక్యత గురించి, ప్రేమ గురించి, ఏంటంటే కొంచెం సంఘం అంటే ఎంత ఇంపార్టెంటో ఇవన్నీ చెప్పాను. అవన్నీ యాక్చువల్గా ఏంటి? దేవుడు యాక్చువల్గా మనలో రకంగా ఏంటంటే సంఘం యొక్క వాల్యూ తెలుసుకోవాలి. దేవుడు మనకు వాక్యాన్ని ఇస్తున్నాడు. కానీ ఇంకొంచెం ఉండాలి, వాక్యం ఇస్తున్నప్పుడు ప్రతిసారి దేవుడు మనకి ఏం చేసే ప్రయత్నం చేస్తానంటే మనల్ని కొంచెం మనం ఏంటంటే మనం ఒక రకం ఏంటంటే మనము ముండిగా ఉండిపోతున్నాం. దేవుడు ఏం చేస్తాడంటే కొంచెం మనల్ని వాక్యం అనేటువంటి దాని ద్వారా అయినా సరే కొంచెం బలాన్ని ఉపయోగించాను సార్. దేవుడు నీకు ఇబ్బంది కలుగుతున్నా సార్, దేవుడు కొంచెం నీకు మూమెంట్ ఇచ్చి నువ్వు కూడా యాక్టివ్గా పనిచేయాలని దేవుడు ప్రయత్నము చేస్తున్నాడు. కాకపోతే అది దేవుడు పని చేస్తున్నప్పుడు దేవుడిని చూడకుండా మన మనుషుల్ని చూస్తాం. అందరు అక్కడ చెప్పి చూస్తారా, అక్కడ పౌలు మాడుతూ అందరిపైన దేవుడు ఉన్నాడు, అందరిలో దేవుడు ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే ఒకవేళ నేను వాక్యం చెప్పాను సరే, నేను మీకోసం మిమ్మల్ని గుచ్చడానికో మిమ్మల్ని బాధపడటానికి నేను వాక్యాన్ని చెప్పను. అలా ఒకవేళ ఇంక వేరే విశ్వాసం ఎవరన్నా సరే మీరు చచ్చారాడ మానేసేటట్టు అడిగారంటే మిమ్మల్ని ఏదో క్వశ్చన్ చేసేస్తున్నాను అనుకోకండి. ఓ రకంగా ఏమవ్వచ్చు బహుశా నువ్వు కనుక ఆత్మీయంగా నువ్వు ఆలోచిస్తే ఏమవ్వచ్చు అంటే బహుశా ఆ వ్యక్తిలో దేవుడు ఉండి నిన్నేమైనా పురుకొల్పుతున్నాడేమో. ఈవెన్ బిలీవర్తో అయినా సరే చెప్తున్నాను, నేనంటేనే అని కాదు. ఒకసారి జస్ట్ ఒక విశ్వాసి చర్చికి రండి అన్నారనుకోండి, బహుశా దేవుడు ఆ వ్యక్తులు ఉంటే దేవుడు నీతో మాట్లాడే ప్రయత్నం బహుశా చేస్తున్నాడేమో. అప్పుడు దాని ఏదో వాళ్ళు క్వశ్చన్ చేసేసారు, ననకాక మొన్న చర్చరాలను స్టార్ట్ చేసి రీలంటే ఇప్పుడు నా మీద అలా ఎప్పుడు అనుకోవడానికి వీలు లేదు. అందరి పైన అందరిలోనూ దేవుడు ఉన్నాడని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. అది అల్టిమేట్గా ఎందుకు అంటే నువ్వు వస్తే కొన్ని కార్యాలు జరుగుతాయి, నువ్వు రావడం వల్ల, నువ్వు యాక్టివ్గా ఉండడం వల్ల సాతాన క్రియలు లయం అవుతాయి, సంఘము క్షమాభివృద్ధి నొందుతుంది. దానికి ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం మనం ఏమనుకుంటాం అంటే నా ఒక్కడి వల్ల పెద్ద ఏముందిలేండి, నాదేముందిలేండి అంటాం. అదే ప్రాబ్లం. ఇప్పుడు నాదేముందిలేండి అంటున్నాను, కానీ చెప్తున్నాను నువ్వేం కనబట్టలేదు, కానీ నువ్వు జస్ట్ వచ్చి కూర్చుంటే చాలు పని అయిపోద్ది. కొన్ని అవయవాలు బయటికి కనబడవు. కానీ కొన్నిసార్లు కూడా అంటే ఇది ఊరినే లేదో అంటున్నారు, కానీ నేను వస్తే రాకపోతే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదులేండి అనుకుంటున్నారేమో. అది బహుశా ఎవరు అనొచ్చు, లేదు నేను అలా అనుకోవచ్చు, కానీ దేవుడు స్వయంగా చెప్తున్నాడు నువ్వు ఉంటే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు చర్చకు వస్తే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది, నువ్వు రాకపోతే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా నెగిటివ్గా ఉంటుంది. ఇప్పుడు శరీరం అంతా క్రీస్తు శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉండి యాక్టివ్గా పనిచేస్తుంది అనుకోండి, ఖచ్చితంగా దేవుడు ఆ బాడీని బాగా యూజ్ చేసుకుంటాడు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ బాడీతో చేయాల్సిన ప్రతి కార్యాన్ని కూడా దేవుడు సంఘంతో చేయిస్తాడు. అది ఎప్పుడైతే శరీరం బలహీనపడిందో సంఘము చేయగలిగేంతలాగా ఏదైతే చేయగలిగినంత కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ ఖచ్చితంగా తగ్గిపోద్ది. దాని ఎఫెక్ట్ ఒక్క వ్యక్తి వల్ల కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఒక్క వ్యక్తి వల్ల కూడా ఉంటుంది. ఇప్పుడు నేను రావడం మానేస్తే, నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి నేను రావడం మానేస్తే లోటు అని కాదు, ఏ ఒక్క విశ్వాసం రాకపోయినా లోటు ఉంటుంది. కాకపోతే దాన్ని మనం అలా చూడం.
ఆ లోటు ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు ఆత్మీయంగా నువ్వు ఆలోచిస్తే నీకు తెలుస్తుంది. ఫిజికల్గా ఆలోచిస్తే ఏముందండి అనుకుంటాం, కానీ ఫిజికల్గా ఆలోచిస్తే ఎవరో అవసరం లేదు. యాక్చువల్గా ఫిజికల్గా ఆలోచిస్తే ఎవరో అవసరం లేదు. పాటలు పాడడానికి పాటలు పాడ ఉంటే చాలు, వాక్యం చెప్పడానికి వాక్యం చెప్పాలి ఉంటే చాలు, వినడానికి ఒకరు ఉంటే చాలు, భౌతికంగా చూసుకుంటే. కానీ ఆత్మీయంగా చూసుకుంటే జస్ట్ ఏదో పాటలు పాడడానికి ఒకరు ఉండాలి కాబట్టి ఒకరు రావాలి, వాక్యం చెప్పడానికి ఒకరు ఉండాలి కాబట్టి ఒకరు రావాలి, వినడానికి ఒకరు ఉండాలి కాబట్టి ఒకరు, అది కాదు. ఇదంతా మనం భౌతికంగా చేసుకుంటేటువంటి పని. మీరు రాకపోతే ఎలాగంటే పాటలు పాడలేరు అంటే అది భౌతికమని చెప్తాను మనం యాక్చువల్గా. కానీ అంతకంటే నువ్వే నీ అవసరత ఇంకెక్కువ ఉంది అక్కడ. పాటలు పాడడానికి ఎవరు లేరు కాబట్టి నీ గొంతుకు బాగుంది నువ్వు రా పాటలు పాడడానికి కాదు, వాద్యాలు వాయించడానికి ఎవరు లేరు కాబట్టి నువ్వు రా వాద్యాలు వాయించడానికి కానీ కాదు అక్కడ. అంతకంటే ఇంకా లోతుగా నీ వల్ల సంఘానికి ఉపయోగం ఉంది, అంతకంటే లోతుగా. అది మనం గుర్తించాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది నేను వెళ్ళడం వల్ల కూడా సంఘానికి ఖచ్చితంగా క్షేమాభివృద్ధి కలుగుతుంది. ప్రతి ఒక్క విశ్వాస దేవుడు కనుక చేర్చాడంటే ఖచ్చితంగా నీతో ఒక ఉద్దేశం ఉండి నువ్వు ఒక అవయవం ఉండి నీ వల్ల ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఇక్కడ మనల్ని అమర్చాడు. అది దేని కొరకు అమర్చాడు అంటే దానివల్ల ఎవరికో మేలు ఖచ్చితంగా జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, ఎవరికో ఘనత వస్తే నాకేముందిలేండి అనుకుంటున్నారేమో. లేదు ఇక్కడ అందుకని చూడండి, ఈ బాడీ మెంటాలిటీ మనకు ఉండాలంటున్నాను. అంటే నేను ఒక్కడే నేను ఇంపార్టెంట్ అని కాదు, లేదా వాళ్ళు ఇంపార్టెంట్ అని కాకుండా మనందరం కలిసి సంఘం మేమందరం ఒకటే, మనందరం ఒకటే అన్న మెంటాలిటీతో మనం ఉంటే ఒకటి ఘనత పొందుకుంటే శరీరం అంతే సంతోషిస్తుందట. ఒకరు బాధపడితే సంఘం అంత శరీరం అంతయో బాధపడుతుంది. మనం అలాగ ఆలోచించాలి. అది కుటుంబంలో ఏదన్నా బాధాకర సంఘటన జరిగినప్పుడు కూడా మనం అలాగ ఆలోచించడం నేర్చుకోవాలి. ఎలాగ వాళ్ళకి బాధ ఉంది ఈ మూమెంట్లో శరీరం అంతా కూడా అక్కడికి వెళ్ళాలి, వాళ్ళకి పరిచయం చేయాలి, వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన మనకి ఉండాలి. వాళ్ళు సంతోషిస్తున్నారు, వాళ్ళ సంతోషం నేను కూడా ఉండాలి, నేను కూడా వెళ్ళాలి. వాళ్ళు సంతోషిస్తే వాళ్ళ సంతోషం ఇంకా రెట్టింపు అవుతుంది కాబట్టి నేను కూడా వెళ్ళాలి. ఆ ఆలోచన ఖచ్చితంగా విశ్వాసంగా మనకు ఉండాలి. నేను అక్కడ ఏదో పనులు చేయడానికి మనం వెళ్తున్నాం మనం కాదు, పనుల కొరకు మాత్రమే కాదు, అది ప్రాముఖ్యమైనటువంటి కార్యంలో అది ఒక చిన్న పార్ట్ మాత్రమే. అది ఏదో పనులు చేయడానికి మనం వెళ్తున్నాం అని కాదు, ఆ ఇంటికి లేదంటే ఆ సందర్భంలో వెళ్తున్నాం అని కాదు. మనం ఇంకో ఆత్మీయంగా కుటుంబాన్ని బలపరచడానికి పోదు. ఎందుకంటే బాధల్లో ఉంది. ఆటోమేటిక్గా సంఘము అనేటువంటి ఆలోచన కనుక మనం నిజంగా ఉంటే ఆటోమేటిక్గా వెళ్తాం మనం. ఎందుకంటే ఈ ఒక చేతికి దెబ్బ తగిలితే వెంటనే ఆటోమేటిక్గా ఈ చేయి అడగకుండానే ఇంకో చెయ్యి ఆటోమేటిక్గా ఇలా చేతిని పట్టుకుంటుంది. మనం కోస్తాం సడన్గా చేయి కట్టింది అనుకోండి, ఆటోమేటిక్గా నాకు కుడి చేయి వెళ్ళిపోద్ది దాని దగ్గరికి, మనందరికీ తెలుసు అది ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. ఈ ఎడం చెయ్యం అడగదు, నువ్వు ఇప్పుడు రా, నువ్వు ఉన్నావు కదా, నువ్వు కూడా సమానమే కదా, నువ్వు దగ్గర రా, నేను చేతులమే కాబట్టి నువ్వు రావాలి అని అడగాల్సిన అవసరం లేదు. ఆ బాడీ అనుకుంటే ఎలా ఉందంటే దేవుడు ఎలాగ దాన్ని పనిచేసే విధానాన్ని దేవుడు అలా సెట్ చేశాడంటే ఒక ప్రాబ్లంలో ఉన్న ఆటోమేటిక్గా వేరే అవయవం వెళ్ళి దాన్ని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది, ఆదరించే ప్రయత్నం చేస్తుంది సంఘం, శరీరం. అలాగే ఆత్మ సంబంధంగా సంఘం కూడా అలాగున్నా ఉండాలి. జస్ట్ ఆల్సో నిజంగా కనుక సంఘం కనుక అలా ఉంటే తోటి విశ్వాసకు సంతోషించడానికి వెళ్ళడము, బాధలు ఉన్నప్పుడు ఆదరించడానికి వెళ్ళడం, అలా చేస్తే అది లోకానికి ఎంత పెద్ద సాక్ష్యమో తెలుసా? అది లోకానికి ఎంత పెద్ద సాక్ష్యమో. ఎందుకంటే లోకంలో యాక్చువల్గా ఐక్యత అంత పెద్దగా ఉండదు, లోకంలో ప్రేమ అంత ఎక్కువ ఉండదు. లోకం అందరూ ఎంతసేపు ఎలా ఆలోచిస్తారంటే నాకు స్వార్థం ఏంటి, నాకేంటి లాభం అని ఆలోచిస్తారు. లాభం ఉన్న చోటుకి వెళ్తారు, లాభం ఉన్న చోటనే పని చేస్తారు. కానీ సంఘం అంటే అలా ఉండడానికి వీలు లేదు. నువ్వు నీ స్వలాభం గురించి ఆలోచించక, నీ కుదురుతుంది ఆలోచించకుండా వాళ్ళకి అవసరం ఉంటుందేమో అనుకుని అక్కడికి వెళ్ళడం, అది సంఘం. అలాగని ఎప్పుడైతే సంఘం నిజంగా దేవుని యొక్క సంఘం అలాగ ఆలోచిస్తారో నంటను చూడండి, ఆటోమేటిక్ నువ్వు చెప్పకుండా కూడా అన్యుల్ని నువ్వు ఖచ్చితంగా చర్చికి మనం రప్పించవచ్చు, అటు రప్పించవచ్చు. ప్రతిసారి సువార్త చెప్పి రప్పించడం కాదు, కొన్నిసార్లు కొంతమంది చూస్తారు. అది మనం ఆ సందర్భంలో అక్కడి మనం పనిచేసిన విధానము, మనం వివరించిన విధానం బట్టి ఆటోమేటిక్గా వాళ్ళ మనసులో బలమైన ఇంప్రెషన్ పడుతుంది. అన్యులకి మనసులో వెంటనే వాళ్ళు మన చర్చిగా రాకపోవచ్చు, కానీ క్రిస్టియన్స్ మీద ఒక మంచి అభిప్రాయము, క్రీస్తు మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడినప్పుడు రేపెప్పుడో ఎవరో సువార్త చెప్తే ఈజీగా వాళ్ళు నమ్మగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ నీ గురించి లేదా మన గురించి వాళ్ళు ఆలోచించేటట్టుగా మనం కొన్ని కార్యాలు చేస్తాం కాబట్టి. అందుకని చూడండి, మనం అలా ఆలోచన చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, బైబిల్కి వెళ్ళి మీరు చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు చూడండి కానాను దేశంకి వెళ్ళేటప్పుడు అక్కడ బైబిల్ మనం చూస్తే ఆ 12 మంది వేగు చూడడానికి వెళ్ళారు. 10 మంది ఏమో చెడ్డ సమాచారం చెప్పారు, మనం వెళ్ళలేము అని చెప్పారు. కానీ యెహోషువ కాలేబ్ అన్నారు, లేదు నిశ్చయంగా దేవుడు మనం ఆనందిస్తే ఖచ్చితంగా మనం స్వతంత్రించుకుంటాం, మీరేం భయపడద్దు అని యెహోషువ కాలేబ్ బట్టలు చెంపుకొని మరీ కేకలేశారు. వాళ్ళు బట్టలు కేకలేశారు. ఇప్పుడు మీరు బైబిల్లో చూడండి, చాలా సందర్భంలో టైం లేదు కానీ నేను తీయట్లేదు. బైబిల్ దేవుడు చెప్తాడు వారి అవిశ్వాసం వల్ల వాళ్ళ విశ్వాసంతో ప్రవేశించాలని చూస్తాం. కానీ యాక్చువల్ ఇంకొక మాట కూడా ఏమిటో తెలుసా, బైబిల్లో తరచుగా మనం ఏం చూస్తాం అంటే వారి అవిశ్వాసం కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి తెలియక కాదు, వారికి తెలుసు కూడా కావాలనే వాళ్ళు దేవుని యొక్క మాట వాళ్ళు లోబడలేదు.
దాన్ని దేవుడు పలుమార్లు అంటాడు, మీరు లోబడినలోని ప్రజలు అన్నాడు దేవుడు. అది ఇంగ్లీష్లో ఎలా వస్తుంది? స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని వస్తుంది. స్టిఫ్ నెక్డ్ అంటే అర్థం ఏంటంటే మెడని ఏంటంటే కఠినంగా పెట్టుకోండి, గట్టిగా పెట్టుకోవడం. సపోజ్ మెడ బెనికింది అనుకోండి, మనం ఏం చేస్తాం, మెడ అటు ఫ్రీగా తిప్పాం, గట్టిగా అలా టైట్గా పెట్టుకుంటాం చూసారా. అలాగేంటంటే లోబడినలోని ప్రజలు అంటే అలా ముండిగా, అంటే సమ్మతించే మనసు లేకుండా, తల ఉంచే మనసు లేకుండా ముండిగా లాగా నిలబడి ఉండడం. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారని బైబిల్ మనం చూస్తాం. దేవుడు తరచుగా మాడతాడు. వాళ్ళు అవిశ్వాసం కారణం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, అవిశ్వాసం కారణం 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి వారు విశ్వాసం ఉంచలేకపోతున్నారు, అది అవిశ్వాసం. ఎందుకంటే వాళ్ళకి సరైన వాక్య బోధ లేదు, వాళ్ళకి విశ్వాసం అంటే ఏంటో తెలియదు, అది విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుంది కొంతమంది తెలియదు కాబట్టి వాళ్ళు విశ్వాసం ఉంచరు. అవిశ్వాసానికి అది ఒక కారణం. కానీ అవిశ్వాసం ఇంకొక కారణం కూడా ఏంటో తెలుసా? వాళ్ళు తెలియక కాదు, వాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని విన్నారని బైబిల్ మనం చూస్తాం. దేవుడు వారితో మాట్లాడాడు, వారు విన్నారు, కానీ ఇంకా అవిశ్వాసం ఉన్నారు. అంటే ఇక్కడ అర్థము ఇగ్నోరెన్స్ కాదు. ఇక్కడ వాళ్ళ అవిశ్వాసానికి కారణము తెలియనటువంటి ఒక స్థితి కాదు, వారికి తెలుసు కానీ కావాలని వాళ్ళు దేవుని యొక్క మాటను వినలేదు. ఇది ఏంటంటే తిరుగుబాటు. ఇది వాళ్ళకి తెలియక కాదు, దేవుడు చెప్పాడు కదా చాలాసార్లు. దేవుడు చాలా చెప్పాడు, మీరు ఖచ్చితంగా మీరు వెళ్తారని చెప్పాడు. కానీ వాళ్ళు పలుమార్లు వాళ్ళు దేవుని యొక్క మాటను వాళ్ళు వినియు వాళ్ళు లోబడలేదని చూస్తాం. అంటే అవిశ్వాసం అన్న మాట ఉంది, కానీ అవిశ్వాసానికి ఎలా వెళ్ళిపోయారు వాళ్ళు? ఆ తరం నిర్మూలమైపోవడానికి ఎలా వెళ్ళిపోయారు అంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు లోబడలేదు. ఇప్పుడు లోబడలేదన్న పాయింట్ ఎప్పుడు వస్తుందంటే, నీకు ఒకటి చెప్పిన తర్వాత నువ్వు చేయకపోతే లోబడలేదని వస్తుంది. నీకు ఏది చెప్పకపోతే అక్కడ అవిధేయత అనేది రాదు, విధేయత అనేది రాదు. కానీ లోబడిన ప్రజలను దేవుడు ఎందుకన్నాడంటే, దేవుడు కొన్ని వారు చెప్పాడు. విన్నారు, లోబడ్డారా? లోబడలేదు. అంటే ఇక్కడ తెలియక అవిశ్వాసం కాదు, తెలిసి కావాలని వాళ్ళు దేవుని యొక్క మాటను కావాలనే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మీరేరు. అంటే వద్దు, దేవుని యొక్క మాట వినకూడదు అనుకున్నారు వాళ్ళు. అదేమని తెలుసా? అదేంటంటే అది చివరికి ఎలా మారిపోయిందంటే వాళ్ళ హృదయం కఠినంగా మారిపోయింది. ఇప్పుడు అది ప్రాబ్లం తెలుసా మనకి? అందరూ చెప్పింది చూసారు, ఒక అవయంగానే కొన్నిసార్లు ఒక 20 రోజులు 30 రోజులు పని చేయకపోతే ఆ అవయం పెద్దగా ఎంతమంది ఉన్నంత ఫ్రీడమ్ ఇప్పుడు అవయానికి ఉండదు, అది అంత సమర్థవంతంగా పనిచేయలేదు. అలాగే చూడండి, విశ్వాసం కూడా మనం కనుక దేవుడు మనతో మాట్లాడిన తర్వాత కూడా మనం 1-2 సార్లు బహుశా నువ్వు వినకపోతే, లోబడకపోతే పెద్ద ప్రాబ్లం లేదు నేను చెప్తున్నాను. అంటే అంత నీకు ఇంకా నువ్వు రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది నీకు, అది నేను చెప్తున్నాను. వినకపోతే ప్రాబ్లం లేదంటే వినాల్సిన అవసరం లేదని చెప్పట్లేదు. 2-3 సందర్భాలు నువ్వు వినకపోయినా నువ్వు రికవర్ అవ్వడానికి కొన్ని అవకాశం నీకు ఖచ్చితంగా ఉంటుంది. అంటే నువ్వు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం నీకు ఉంటుంది. కానీ దేవుడు పలుమార్లు మాట్లాడిన తర్వాత కనుక నువ్వు వినకపోతే ఒక పాయింట్ వస్తుంది, అది నీకు కూడా తెలియకుండా నువ్వు ఒక లైన్ క్రాస్ చేస్తావు. ఆ లైన్ క్రాస్ ఏమవుతుందంటే నీ హృదయం అంత కఠినంగా మారిపోద్ది. అంటే ఆ 11సారి దేవుడు మాట్లాడుతున్నా నీకు తెలియదు కూడా తెలియదు. అది డేంజర్ సిచ్యువేషన్. అది డేంజర్ సిచ్యువేషన్. కానీ ఆ సిచ్యువేషన్కి వెళ్తారు ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళలేరు. తరచుగా నువ్వు కంటిన్యూగా నువ్వు మాట వినడం మానేస్తే, దేవుడు బోధించిన మాట వినడం మానేస్తే, నువ్వు మార్చుకోవడం మానేస్తే ఆ పాయింట్ ఖచ్చితంగా వెళ్ళిపోతాం. అందుకని చూడండి, ఒకసారి ఇజ్రాయేల్ ప్రజల్లో ఆ మొదటి తరాన్ని దేవుడు ఎందుకు కానాను దేశాన్ని తీసుకుని వెళ్ళలేకపోయాడు? ఒక మిస్టేక్ చేయగానే దేవుడు వెంటనే కోపాన్ని చూపించేవాడా? కాదు. బైబిల్ చెప్తున్న మాట దీర్ఘశాంతుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన ఎంతో ఓర్చుకున్నాడు. మరి ఓర్చుకున్నప్పుడు దేవుడు ఓర్పు గలవాడై ఉండి కూడా ఎందుకు తీసుకుని వెళ్ళలేకపోయాడు అంటే దానికి రీజన్ ఏంటో తెలుసా? దేవుడు ఏమో తొందరపడి 1-2 మిస్టేక్లు చేయగానే, లేదు మీరు బయట పోండి, ఇక్కడ మిమ్మల్ని అందులో నేను తీసుకెళ్ళను, దేవుడు అలాగేం చేయలేదు. దేవుడు చాలా వెయిట్ చేశాడు, చాలా చూశాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఓ పాయింట్ వచ్చేసరికి అక్కడ దేవుడు దీర్ఘశాంతం ఉన్నా సరే యూజ్ ఏమి ఉన్నట్టు ఒక పాయింట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే హృదయం అంత కఠినం అయిపోయిందంటే ఇంకా దేవుడు మాట్లాడినా సరే వాళ్ళకి తెలియని కూడా ఆ సెన్స్ కోల్పోయారు. ఎందుకంటే లోబడ్డం మానేశారు. సమ్మతి గల మనసు యొక్క వాళ్ళు లేదు చెప్పిన సార్ అవయవం కనుక ఒక దాన్ని పని చేయడం మానేస్తే అది కఠినం అయిపోద్ది, ఇక అది బండ బారిపోద్ది, ఆ మూమెంట్ రాదు దానికి. అలాగే ఆత్మ సంబంధం కూడా ఎంత డేంజరస్ సిచ్యువేషన్లోకి ఒక విశ్వాసం లేటువంటి ప్రమాదం తెలుసా? మాట్లాడే దేవుడు మాట్లాడుతుండగా, దీర్ఘశాంతము చూపించేటువంటి దేవుడు దీర్ఘశాంతము చూపిస్తుంటుండగా, ఇంకా మనం తరచుగా కనుక మనం మాట వినకపోతే మనకు తెలియకుండానే ఎక్కడో దగ్గర లైన్ క్రాస్ చేసేస్తాం. ఆ లైన్ క్రాస్ చేసిన తర్వాత ఈ హృదయం ఎంత కఠినంగా మారిపోద్ది అంటే దేవుడు కూడా ఏం చేయాలని సిట్యువేషన్ వచ్చేస్తుంది. దేవుని యొక్క అసహనం వల్ల మొదటి తరం కానాను దేశానికి వెళ్ళలేకపోయిందా? కాదు. దేవుడు తరచుగా మాట్లాడుతాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఇంకొన్ని ఎందుకు తీసుకుని వెళ్ళలేకపోయాడు దేవుడు? 2వ తరాన్ని తీసుకుని వెళ్ళాడు కదా, మొదటి తరం ఎందుకు తీసుకెళ్ళలేదు? దేవుడు దీర్ఘశాంతులు అయ్యి ఉండు కూడా. ఎందుకంటే ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ వచ్చాక అక్కడ ఏం జరిగిందంటే ఇంకా దేవుడు ఎంత ట్రై చేసినా సరే అక్కడ పని అవ్వదు. ఆ పాయింట్కి వెళ్ళిపోయారు మొదటి తరం. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ అంటే తెలుసా? ఇక్కడ ఇష్యూ ఏంటంటే సంఘం యొక్క పని చెప్తున్నాను. ఇప్పుడు ఇష్యూ కూడా ఏంటంటే మిగిలినటువంటి వారిలా కాదు, యెహోషువ కాలేబ్ మాత్రము వాళ్ళు విశ్వాసం గలవారే.
బైబిల్ చెప్తే తెలుసా, అక్కడ వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మంచి మనసు గలవారని యాక్చువల్గా బైబిల్ యెహోషువ కాలేబు గురించి ఉంటుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమొస్తుందంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు డిఫరెంట్ స్పిరిట్ అని వస్తుంది. అంటే వాళ్ళు వాళ్ళ 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 ఆలోచించే విధానం వేరు, వాళ్ళు డిఫరెంట్ అనమాట. సింపుల్ చెప్పాలంటే యెహోషువ కాలేబు బైబిల్ ఏం చెప్తుందంటే, తెలుగు బైబిల్ అయితే వారు మంచి మనసు గలవారని బైబిల్ వచ్చింది. కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే డిఫరెంట్ స్పిరిట్ వచ్చింది. యెహోషువ కాలేబులు అంటే వాళ్ళ లెక్క వేరు, వాళ్ళు వేరే ఆత్మ గలవారు. యెహోషువ కాలేబు వేరే ఆత్మ గలవారు. వీళ్ళు మిగిలినటువంటి లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలు లాంటోళ్ళు కాదు. వాళ్ళకి ఇంకనూ విశ్వాసం ఉంది. ఇంకనూ దేవుడు మనం లోబడితే దేవుడు మనల్ని తీసుకుని వెళ్తాడు, మనం తిరుగుబాటు చేయొద్దు, విందాము, దేవుడు మనం ఆనందిస్తే మనం వెళ్తామని చెప్పారు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు వీళ్ళిద్దరు అనుకుంది వాళ్ళ జీవితంలో జరిగిందా, వాళ్ళు అనుకుంది వీళ్ళిద్దరి జీవితంలో జరిగింది? చెప్పండి. వీళ్ళిద్దరు ఇంకా విశ్వాసం ఉంది, కానీ వీళ్ళకి విశ్వాసం ఉంది కాబట్టి వీళ్ళిద్దరు వెళ్ళిపోలేదు కానాను దేశానికి. వీళ్ళకి విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు తీసుకుని వెళ్ళిపోలేదు వీళ్ళిద్దరిని. వాళ్ళ యొక్క ప్రభావం వీళ్ళ మీద కూడా ఉంది. ఎందుకుందో తెలుసా? వీళ్ళకి విశ్వాసం ఉన్నప్పుడు వీళ్ళకి అన్యాయం జరిగిందని మనం అనుకుంటాం. వీళ్ళకి విశ్వాసం ఉంది, అప్పుడు దేవుడు ఇద్దరిని తీసుకుని వెళ్ళాలి కదా. వాళ్ళతో పాటు ఎందుకు డిలే ఎందుకు అయింది, ఆలస్యం ఎందుకు అయ్యింది? వారిని బట్టి ఆలస్యం అయింది. ఆలస్యం ఎందుకు అయిందండి? వాళ్ళ ఎఫెక్ట్ వీళ్ళ మీద ఎలా ఉంటుంది అంటే ఒక మాట చెప్తాను చూడండి, ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయంలోనికి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము స్పెసిఫిక్ ఒక మాట ఉంటుంది, ఆ మాటను చూద్దాం. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 6వ వచనం చదవండి దయచేసి ఎవరన్నా. 6వ వచనము చాలా ఒకసారి చూడండి. ఇప్పుడు అపోస్తల కార్యంకి వెళ్దాం ఒకసారి. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. అపోస్తల కార్యము 7వ అధ్యాయం. ఇదే సంఘటన గురించి, ఇజ్రాయెల్ తరం గురించే న్యూ టెస్ట్మెంట్లో వేరొక పదం వాడబడుతుంది. అక్కడ చూద్దాం చూడండి. అపోస్తల కార్యము 7వ అధ్యాయం. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 38వ వచనం చదువుతాను చూడండి. ఆ పైన అక్కడ పౌలు ఇక్కడ మాట్లాడుతూ వాళ్ళు మోషే యొక్క మాట వినలేదు, దేవుడు మోషేని ఏర్పాటు చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ తర్వాత యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ 38వ వచనం చదువుతాను చూడండి. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ తన పితరులతోనూ, ఇక్కడ గమనించండి, అరణ్యములోని సంగమందు ఉండి, అరణ్యములో సంగమందుండి అన్న మాట చూస్తున్నాం. అరణ్యంలో సంఘము. ఇప్పుడు సంఘం అంటే ఏమన్నాను? దేవుడు అందరినీ కలిపితే అదొక సంఘం అని చెప్పాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు, ఆ లక్షల మంది కూడా న్యూ టెస్ట్మెంట్లో ఆ వాళ్ళు కూడా ఒక సంఘముగానే దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఊరు లక్షల మంది, అదొక దేశం అని కాదు. ఇజ్రాయెల్ ప్రజల దేశం అంటే దేశమే, కానీ ఇంకనూ వాళ్ళ దేశమే కాదు, ఎంత అటాచ్మెంట్ ఉందంటే వాళ్ళకి ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో సంఘముగా విశ్వాసులుగా మనకి ఎలాగైతే క్రీస్తు శిరస్సు, మనం శరీరము ఉండి ఒక అవయము కనుక ఇబ్బంది పడితే మిగిలిన అవయాలు అయితే ఇబ్బంది పడతాయో, ఒక అవయం బాగుంటే మిగిలినటువంటి అవయాలు శరీరం అంతా ఎలా సంతోషిస్తుందో, ఎలాగైతే ఆ బాడీ మెంటాలిటీ ఉందో న్యూ టెస్ట్మెంట్లో, ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని బైబిల్ అరణ్యములో సంఘం అని పిలుస్తుంది. ఇప్పుడు చెప్తాను చూడండి, ఈ మాటను బట్టి అర్థం విషయం ఏంటి తెలుసా? యెహోషువ కాలేబులు విశ్వాసంగా ఉన్నా సరే, వాళ్ళు ఇంకనూ అంతే తీవ్రత ఉండి పట్టుదల ఉంది, దేవుని మీద అంత నమ్మకం ఉన్నా సరే, ఇంకనూ వాళ్ళు వెళ్ళలేకపోవడం కారణం ఏంటో తెలుసా? మిగిలిన అవయవాలు కోఆపరేట్ చేయలేదు కాబట్టి వీళ్ళిద్దరూ కానాను దేశానికి వెళ్ళలేకపోయారు. మిగిలిన అవయవాలను బట్టి వీళ్ళిద్దరు వెళ్ళలేకపోయారు. అంటే అర్థం ఏంటంటే, సంఘంలో కొంతమంది కనుక యాక్టివ్గా పనిచేయకపోతే మిగిలినటువంటి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా నాకు ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అనుకోవచ్చు అంటే ఇక్కడ సంఘం అని చెప్తున్నాను. ఇప్పుడు నార్మల్గా ఏమనుకోవచ్చు అంటే, మనం పోలీ మేము నమ్మకం ఉన్నాం కాబట్టి దేవుడు మాకు కావాల్సిన మాకు ఇస్తాడులేండి అని అనుకుంటాం. కరెక్ట్, మన కోసం మనకి ఇస్తాడు, కానీ నష్టం కూడా ఖచ్చితంగా అందులో ఉంటుంది. వీళ్ళు పూర్తిగా నష్టపోయారు, యెహోషువ కాలేబులు పూర్తిగా నష్టపోయారు అంటే పూర్తిగా నష్టపోలేదు, కానీ కార్యం జరగడానికి మాత్రం ఖచ్చితంగా ఆలస్యం అయితే వారి జీవితంలో అయ్యింది. ఇలాగ ఆలస్యం అవ్వడానికి కారణము వీళ్ళు కాదు. కారణం అంటే వీళ్ళతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి సంఘము, వాళ్ళని బట్టి ఆలస్యము అయ్యింది. కానీ వీళ్ళు విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు వీరి విశ్వాసాన్ని గౌరవిస్తూ గణపరుస్తూ వీళ్ళు చేర్చాడు. కానీ ఎప్పుడో చేర్చబడాల్సినటువంటి వీళ్ళిద్దరు విశ్వాసాన్ని బట్టి కార్యం జరగాల్సిన వీళ్ళు ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి టైం పట్టింది. కారణం ఏంటి తెలుసా? మిగిలినటువంటి సంఘం, మిగిలిన అవయవాలు కోఆపరేట్ చేయలేదు. కోఆపరేట్ చేయకపోవడం వల్ల దానికి ఎఫెక్ట్, ఆ బాధ వీరి మీద కూడా పడింది. ఇప్పుడు అనుకుంటు నాదే ఉందిలేండి అని మీరు అనుకోవచ్చు బహుశా, కానీ ఖచ్చితంగా అలాగనా కాదు. అది మిగిలినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా నాకు ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా అయితే ఉండదు. ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎఫెక్ట్ ఉంటుందని? అది పాజిటివ్గా నెగిటివ్ అయినా సరే మనం సంఘం అన్నట్టుగా ఆలోచిస్తేనే మనకు అది అర్థమవుతుంది. సంఘం మనం ఆలోచించినప్పుడే. ఇప్పుడు సాతాను కూడా చూడండి, సాతాను ఎందుకు
ఇలా కోరుకుంటాడు. ఐక్యత లేకుండా ఉండి ఎందుకు కోరుకుంటాడు అంటే, ఐక్యతగా ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. ఐక్యతతో ఉంటే సంఘం చాలా కార్యాలు సాధిస్తుంది. వీళ్ళు ఎలాగైతే వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారో అలాగే మనం కూడా దేవుడైతే మనం కూడా సిద్ధపరిచాడు, దాన్ని ఈజీగా మనం స్వతంత్రించుకుంటాం. అది పెద్ద కష్టమేమి కాదు. ఎందుకంటే కొన్ని కార్యాలు మనం బలంతో సంపాదించుకున్నది కాదు, జస్ట్ మనం ఐక్యతగా ఉండడానికి కనుక మనం ఇది ఐక్యతను మెయింటైన్ చేయగలిగితే దేవుని యొక్క సపోర్ట్తో కార్యాలు మనం సాధించుకుంటాం. దేవుడు ఒకటే డిమాండ్ చేస్తున్నాడు, ఏంటంటే మీరు ఐక్యతగా ఉండండి, మీరు కలిసి ఉండండి, ఒకటి మీరు గురిగా పెట్టుకోండి అంటున్నాడు దేవుడు. మనకు కూడా గురి ఉండాలి. ఇక్కడ మనం 10 మంది ఉన్నప్పుడు మనందరికి ఒక్కొక్క గురి ఉండకూడదు. ఇందులో నేనేంటి, నా ఫ్యామిలీ ఏంటి, నా సంపాదన ఏంటి, నాకు లాభం ఏంటి అని కాదు. అప్పుడప్పుడైనా సరే కొన్నిసార్లు మన స్వార్థం పక్కన పెట్టేయాలి, మన సులాభం పక్కన పెట్టేసి నా వల్ల సంఘానికి ఏంటి అని ఆలోచించడం నేర్చుకోవాలి మనం. ఎందుకంటే అల్టిమేట్ ఏమో తెలుసా, అలా ఉంటే సంఘంలో ఒక క్షేమాభివృద్ధి కలుగుతుంది. అంటే అర్థం ఏంటి, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంటే పాస్టర్ గారు బాగుపడతానని కాదు. చాలామందికి ఎలా ఉంటుందని చర్చికి ఎక్కువ మంది వచ్చేసి సంఘం డెవలప్ అయిపోతే పాస్టర్ గారు బాగుపడతారు, ఆయనకి బాగుంటుంది అనుకుంటారు. మీరు అలా ఆలోచిస్తారంటే మీరు భౌతికంగా మాత్రమే మీరు చూస్తున్నారు అర్థం. చర్చ్ డెవలప్ అవ్వాలని ఒకవేళ పాస్టర్ గారు హాస్పిటల్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మంది వచ్చేస్తే ఆయనకి ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి, ఆయన బాగుపడిపోతాడు, ఆయన బాగా తిరిగేస్తాడు, మంచి ఇంట్లో ఉంటాడు. అంత అల్పంగా ఆలోచించకండి, అంత అల్పంగా ఆలోచించద్దు. అక్కడ బాగుపడేది పాస్టర్ గారు కాదు, అలా చూడకూడదు. బాగుపడేది సంఘము, విశ్వాసాలు బాగుపడతాయి. సంఘంలో క్షేమవృద్ధి అని బైబిల్ చెప్తుంది. అన్ని అవయవాలు బాగుంటే ఒక అవయం బాగుపడుతుందని దేవుడు చెప్పలేదు. సర్వ శరీరంకు సంతోషం వస్తుందని బైబిల్ మనం చూస్తున్నాం. ఘనత వస్తుంది. ఒక అవయం ఘనపరచబడితే సంఘం అంతటి ఘనత వస్తుంది. అలా చూడాలి. ఏదో అందరూ వచ్చేస్తే పాస్టర్ గారు బాగుపడిపోతారని కదా. పాస్టర్ గారు బాగుపడడానికి భౌతికంగా చూస్తున్నాం మనం. ఆత్మీయంగా చూస్తే ఏమర్థమవుతుందంటే అల్టిమేట్గా మనందరూ క్షేమాభివృద్ధి ఉంటుంది, మనందరం ఆత్మీయంగా బలపరచబడతాం, దేవునికి మహిమ కలుగుతుంది. అలా చూడడం మనం నేర్చుకోవాలి. సంఘం అంటే అలా చూడాలి. అందుకనే నిజంగా మనం ఐక్యత ఉన్న అవసరం అంటే ఖచ్చితంగా మనకు అవసరమే. క్రీస్తు కూడా ప్రార్థన చేశారు. లాస్ట్ టైం చెప్పిన చూసారు, క్రీస్తు మన ఐక్యత కోసం ప్రార్థన చేశారు. ఎందుకంటే అదంతా ఇంపార్టెంట్. మనం విడిపోవడానికి మనకి బోల్డ్ కారణాలు ఉంటాయి. మనకి అవన్నీ అందరికీ తెలుసు, మనకి విడిపోవడం బోల్డ్ కారణాలు ఉంటాయి. కానీ కలిసి ఉండడానికి అంతకంటే ఎక్కువ కారణాలు, అంతకంటే బలమైనటువంటివి, అంతకంటే ముఖ్యమైనటువంటి కారణాలు బైబిల్లో దేవుడు రాసి ఉంచాడు. అది అర్థం చేసుకున్న విధంగా స్థిరపరచుకుంటే మనం కలిసి ఉండడానికి మన బోల్డ్ కారణాలు దొరుకుతాయి. నీకు నచ్చకపోవచ్చు, కానీ ఇంకను జస్ట్ ఇక్కడ నేను చర్చికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళతో మాట్లాడితే నాకు మంచి ఫీలింగ్ కలగాలన్న తాత్కాలికంగా దాన్ని పక్కన పెట్టేసి ఒక గురి మనకోటి ఉంది. ఎలాగైతే ఆనాడు అన్యులకి బాబేల్ గోపురం గురి పెట్టారు కాబట్టి అందరూ కలిసిపోయారు. అలాగే మనం కూడా దేవునికి మహిమ కలగాలి కాబట్టి, దేవునికి రాజ్యం విస్తరించాలి కాబట్టి అన్నది గురిగా పెట్టుకుంటే మన సొంత యాంబిషన్స్ అన్నీ పక్కన పెట్టేస్తాం. మన సొంత ఆలోచనలు, సొంత లాభాలు, ప్రయోజనాలు పక్కన పెట్టేసి ఇక్కడ నాకంటే ఇంపార్టెంట్ కార్యాలు ఇక్కడ చాలా ఉన్నాయి. నేను చెప్పాను చూసారా, దేవుని సంఘము, దేవుని మహిమ అనే విషయానికి వచ్చేసరికి అది నీ లైఫ్ కంటే నా లైఫ్ కంటే ఇంపార్టెంట్. నీ లైఫ్ కంటే నా లైఫ్ కంటే చాలా గొప్పది. అది మన విశ్వాసాలకు మనందరూ గురది ఉండాలి. ఇండివిజువల్గా నీకంటూ కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు నీకు ఉండొచ్చు. కానీ చెప్తున్నాను, మనకు దాంతోపాటు దానికంటే ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఇది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఇలా క్షేమాభివృద్ధి నొందితే ఆటోమేటిక్గా నువ్వు కూడా క్షేమాభివృద్ధి నొందుతావు. సంఘం బాగుంటే నువ్వు బాగుంటావు, సంఘం బాధపడితే నువ్వు కూడా బాధపడతావు. ఇప్పుడు చూడండి, సుమారుగా నాకు తెలిసి 11 వారాలు మనము సంఘం గురించి మన వాక్యాన్ని విన్నాం. 11 వారాలు. ఇప్పుడు చూడండి, చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇష్యూ ఇక్కడ ఏంటంటే దేవుడు ఎంతలాగా మనతో మాట్లాడాడు కదా. ఇప్పుడు ఇంతకీ ఆ మాటకి మనం లోబడతాం లేదంటే ఇక్కడ ఇష్యూ. లోబడ్డామనుకోండి, నీకు సమ్మతి గల మనసు నీకు ఉంది. అప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇంక నువ్వు దేవుడిని ఆకర్షిస్తాడు, నిన్ను తీసుకొస్తాడు, జతపరుస్తాడు, బాగుంటుంది. కానీ అదే కానీ విన్న తర్వాత కూడా నాకు నచ్చకపోతే ఎవరు నాతో ఏం చేయించాలంటే మనం ఉన్నాం అనుకోండి, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ పాయింట్ ఉంటుంది ఖచ్చితంగా ప్రతి వాళ్ళ లైఫ్లో. మీరైనా నేనైనా సరే ఒకడెక్కడ దగ్గర ఏంటంటే తరచుగా మనం మాట వినడం మానేస్తే ఓ పాయింట్ వచ్చినప్పటికీ మనకు తెలియకుండానే మనం చాలా కఠినం అయిపోతాం. అది తెలిసి అవ్వదు తెలుసా ప్రాబ్లం. తెలిసి అవ్వదు, అది తెలియకుండా జరిగిపోద్ది. అది ప్రమాదం. ఇక్కడ తెలియకుండా జరిగిపోద్ది. అందుకని ఇప్పుడు చూడండి, దేవుడు ఇన్ని వారాల పాటు సంఘం నుంచి మనతో మాట్లాడిన తర్వాత అంటే ఒక రకంగా నేను ఏమంటానంటే సంఘంలో మనం ఐక్యత కలిగి ఎందుకు ఉండాలో దేవుడు మనకు చాలా విషయాలు బోధించాడు. ఇంకా ఇంకొక 3-4 వారాలు చెప్పొచ్చు అంటే నేను కావాలని చెప్పొచ్చు. కానీ నాకు అనిపిస్తుంది అంటే మనం చెప్పింది చాలు, వినింది చాలు, ఇక చేయడం మనం స్టార్ట్ చేయాలి. నేను చెప్పండి 4-5 వారాలు కూడా చెప్పచ్చు నేను యాక్చువల్గా చెప్పడానికి విషయాలు లేకని కాదు. కానీ పాయింట్లో నాకేమనిపిస్తుంది అంటే మనం ఆల్రెడీ చాలా వినేసాం. ఇప్పుడు వినడం పక్కన పెట్టి ఏదైతే విన్నామో అంతకి వినిన దాని సంగతి మనం ఏం చేస్తున్నామో చూసుకోవడం ఇంపార్టెంట్. ఇది వినడానికి టైం కాదు, ఇది చేయడానికి సమయం. ఇది అప్పుడు సంఘం అన్నప్పుడు మనం అలాగ ఆలోచించడం స్టార్ట్ చేయాలి. మనం
ఒక విశ్వాసం చూస్తున్నప్పుడు ఆ విశ్వాసంలో కూడా దేవుడు ఉంటాడు. అందుకని చూడండి, ఇక్కడ ఒక బైబిల్లో ఉన్న మాట ఒకరినొకరు పురుకొల్పుకోండి అని బైబిల్లో ఉంది. గత ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ రోజుల్లో పురుకొల్పుకోవడం అంటే ఓ రకంగా చిన్న ఖచ్చితంగా చిన్నది ఇబ్బంది ఉంటుంది, చిన్నది బాధ అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు నన్ను ఇలా తక్కువ చేసి మాట్లాడారని అనుకుంటాం. తక్కువ చేసి మాట్లాడడం కాదు, దేవుడు ఒక రకంగా పురుకొల్పుతున్నాడు. కానీ పురుకొల్పడం అనేటువంటి దానిలో ఆ రకమైనటువంటి ఒక చిన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ జస్ట్ నీ ఫీలింగ్ అది నీ ఫీలింగే. కానీ ఆత్మని చూస్తుంది బలపరచడం. కాబట్టి ఎవరైనా మీరు చర్చికి రావట్లేదు, చర్చికి రండి అన్నారనుకోండి, మీరు సంతోషించండి. ఎందుకంటే దేవుని మందిరం మనకు వెళ్ళదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను భక్తులు అన్నాడు. అలా అనిపిస్తే నీకు ఇంకా నీ హృదయం కఠినంగా మారలేదని అర్థం. వాళ్ళు పిలిచిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు పిలుస్తున్నారు, నేను చర్చికి వెళ్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి, ఎందుకు పిలుస్తున్నారు, ఆత్మీయ ఉద్దేశం ఉండి నా మంచి కోరేనేమో కదా వాళ్ళు నన్ను పిలుస్తున్నారు, నా పైన ప్రేమ ఉండే కదా పిలుస్తున్నారు వాళ్ళు అన్న ఆలోచన యాక్చువల్ మనకు రావాలి. ఎందుకంటే వాళ్ళు మీ ఇంటికి రమ్మని పిలవట్లేదు, మా ఇంటికి రమ్మని పిలవట్లేదు, వాళ్ళు చర్చికి రమ్మని పిలుస్తున్నారు, దేవుడి దగ్గర రమ్మని పిలుస్తున్నారు. దేవుడి మీద ఎంత కొంత గౌరవం మనకి విశ్వాసము ప్రేమ ఉంటే చర్చికి రండి అన్నప్పుడు మనం హ్యాపీ ఫీల్. ఎందుకంటే కనీసం రానప్పుడు అలా రమ్మని పిలిచేవాళ్ళు మనకి ఉన్నారు. నేను చూడండి, ఇక్కడ సమాజం మనం కూడుకున్న ఎంత గొప్పదని అయితే తెలుసా. ఓ పాస్టర్ ఒక ఆయన నేను యాక్చువల్గా ఇంటర్నెట్లో చూశాను, ఒక అమెరికన్ అనుకుంటా ఆయన. యాక్చువల్గా ఆయన సంథింగ్ ఏదో కంట్రీ వెళ్ళాడు, సంథింగ్ దుబాయ్ సంథింగ్ ఏదో కంట్రీ వెళ్ళాడు, పాకిస్తాన్ సంథింగ్ ఏదో, చైనా అనుకుంటా, చైనా. అక్కడ 5-6 గంటలు జర్నీ చేసి ఒక 10 మంది 20 మంది అంట అండర్గ్రౌండ్ లేకుండా సహవాసం కూడుకున్నారంట. 5-6 గంటలు బస్ జర్నీ, రాత్రంతా జర్నీ చేసి వచ్చి 1 గంట 2-3 గంటల కోసం సహవాసం కూడుకున్నారు. అక్కడికి ఈయన గెస్ట్గా వెళ్ళాడు వాక్యం చెప్పడానికి. వెళ్ళినప్పుడు ఈ అమెరికా పాస్టర్ గారికి వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే వాళ్ళకి ఎయిర్ కండిషన్ లేవు, వాళ్ళకి ఫ్యాన్లు లేవు, వాళ్ళకి బల్లలు లేవు, ఏమీ లేవు. కింద నేల మీద లేదు మట్టిలో కూర్చోవాలి, వాళ్ళు అండర్గ్రౌండ్లో సీక్రెట్ చేసుకుంటున్నారు. వాళ్ళు బైబిల్ మొత్తం వాళ్ళ దగ్గర లేదంట. ఆ బైబిల్ని వాళ్ళందరూ చింపుకొని ఒక్కొక్కరు పేపర్లు పెట్టినారంట. ఈయన ఒక రెఫరెన్స్ చదువుతుంటే ఆమెకు పేపర్ ఇస్తే ఆమె నాకు అవసరం లేదంటే, ఏంటంటే నాకు అది కంఠస్థమండి అనేసిందంట. అదిలా కంఠస్థం అని అడిగితే చెప్పిందంట, ఏమో బైబిల్ మా దగ్గర ఎప్పుడు తీసేస్తారో మాకు తెలియదు కదా, పద్దాకా బైబిల్ మా దగ్గర ఉండదు, అందుకే పోయినా సరే నాకు వాక్యం గుర్తున్నా కానీ నేను కంఠస్థ పెట్టాను అందంట. ఎన్నో కొన్ని అధ్యాయాలు అంటూ వాళ్ళు అన్నారంట, పాస్టర్ మీరు ప్రార్థన చేయండి, మేము కూడా మీకులాగా అమెరికన్ మేము ఫ్రీగా చేస్తున్నాం, అంత ఫ్రీగా మేము కూడా మీలాగా మారాలని ప్రార్థన చేయండి అని అంటే అన్నాడంట. లేదు ఇక్కడ మీరు మాలా మారడం కాదు, మేము మీరులాగా మారాలి, మీలాగా మేము మారాలి. ఎందుకంటే మాకు అన్నీ ఉండి కూడా మాకు అంత ఇంటెన్సిటీ లేదు, మాకు అంత తీవ్రత మాకు లేదు. ఇక్కడ మారాల్సింది మీ పరిస్థితి కాదు, మారాల్సింది మేము. మాకు అంత ఉండి కూడా మేము అలాగున్నా లేము. ఏసులు ఉంటాయి, కుర్చీలు ఉంటాయి, మన జనరల్ ఇప్పుడు చాలా చర్చలు ఉంటాయి కదా, అలాగే అన్నీ ఉంటాయి, అన్ని కంఫర్ట్స్ ఉంటాయి. కానీ ఇంకనూ మనం రావడానికి మనం చాలా ఆలోచన చేస్తుంటాం. వాళ్ళకున్న తీవ్రత యాక్చువల్గా మనకి లేదు. చర్చకూడు అక్కడ రాకపోతే అని అడుగుతారు, అడగరు. కానీ ఎందుకని కొంతమంది రాత్రంతా జర్నీ చేసి సీక్రెట్గా వచ్చి అంత రిస్క్ ఉన్నటువంటి దీంట్లో వాళ్ళు అంత సాహసం ఎందుకుంటున్నారంటే వాళ్ళు తెలుసు ఆ ఐక్యత ఏంటో వాళ్ళని కనెక్ట్ చేస్తుంది. అంత దూరం జర్నీ ఒక ఆయన జర్నీ చేసి వచ్చి 10 మంది కూడా చోట ఆయన కూడా ఒకటిగా ఉండడానికి వస్తున్నాడంటే ఏదో ఆయన ఆకర్షిస్తుంది. ఒకటిగా ఉన్నటువంటి కార్లు ఉన్నాయి చూసారా, అవి ఆకర్షిస్తేనే అలాగనే వస్తాం. నేను డిఫరెన్సెస్ పక్కన పెట్టేసి బైబిల్లో దేవుడు చాలా చెప్పాడు చూసారు మనకి, వాటి గురించి ఆలోచిస్తే అర్థమవుతుంది మనం ఎంత ఇంపార్టెంటో. ప్రతి వారము చర్చకు రావడం ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థమవుతుంది. నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు నిర్వహించడం ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థమవుతుంది. అదంతా అందరం చక్కగా మనం ఎవరి పనిని వారు, ఎవరు సామర్థ్యం బట్టి కృపను బట్టి ఎవరి పని చేస్తామనుకోండి, అర్థం ఏంటంటే అక్కడ ఎవరు లాభపడతాను కాదు, అందరికంటే ఫస్ట్గా దేవునికి మహిమ కలుగుతుంది. అది ఇంపార్టెంట్ కదా మనకి. అదే సంఘం కూడా క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటుంది. కాబట్టి సంఘం పట్ల, సహవాసం పట్ల మనం చాలా వాక్యాలు వినేసాం. ఇప్పుడు కాబట్టి ఏంటంటే వినటువంటి వాక్యం అంతా హృదయాన్ని భద్రపరుచుకొని దాన్ని బట్టి చేయడమే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయానికి వచ్చేసరికి అంటే ఈరోజు ఈ సంఘం మీద ప్రసంగం అని కాదు, బేసిక్ ఏ ప్రసంగం అయినా సరే కొన్నిసార్లు జస్ట్ వినేసి వదిలేద్దాం, లేదంటే మనం కనుక అలాగే వినడం మానేస్తాం అనుకోండి, ఆటోమేటిక్గా మనం తెలియకుండా కఠినంగా మారిపోతాం తెలుసా. అది చాలా డేంజరస్ ప్లేస్. అది కఠినంగా మారిపోతాం అంటే అర్థం ఏంటంటే ఇంకా నువ్వు చర్చకొస్తావు, ఇంక నువ్వు వాక్యం ఉంటున్నావు, కానీ ఇది మీరు చేయాలని నేను చెప్పినప్పుడు నాకు నచ్చంది నేను చేయను అన్నట్టు కనుక మనం కూర్చున్నాం అనుకోండి, లేదా నేను చేయను, నేను కోఆపరేషన్ ఉన్నాం అనుకోండి, అర్థం నీ హృదయం కఠినం అయిపోద్ది. అది చాలా పెద్ద ప్రాబ్లం తెలుసు. అది తెలియకుండా పాయింట్ ఆఫ్ టైంలో ఏం జరుగుతుందంటే దేవుడి అక్షరాలు మన ముందుకు వచ్చినా సరే మనం ఆ సెన్స్ కోల్పోతాం. మనం
అందుకనే దేవుడు సర్వశక్తిమంతుడు అయ్యి ఉండి అద్భుతాలు చేసి కూడా మొదటి తరాన్ని దేవుడు కానాదేశం తీసుకుని వెళ్ళలేకపోయాడు. కారణం దేవునికి సహనం తగ్గిందని కాదు, దేవునికి ప్రేమ తగ్గిందని కాదు, దేవుడు ఇంకొన అదే. కానీ వాళ్ళు ఏ పాయింట్కి వెళ్ళిపోయారంటే ఇంక దేవుడు చెప్పినా యూజ్ ఉండని పాయింట్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అందుకనే దేవుడు ఆ తరాన్ని ఇంక పక్కన పెట్టేశాడు, ఆ తర్వాత తరాన్ని తీసుకుని వెళ్ళాడు. అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు మనం వాక్యం ఉంటున్నప్పుడు వినేసి వినడం వరకే అలవాటైన మనము చేయడానికి పెద్దగా ఇష్టపడినటువంటి మనము అది అలాగే అనుకున్నాం అనుకోండి, మనం తెలియకుండా చాలా కఠినంగా మారిపోతాం. ఇంకొక చర్చకు వస్తాం, చర్చలో కూర్చుంటాం, వాక్యం వింటాం, ప్రసంగం బాగుంది అనుకుంటాం, ఇంటికి వెళ్ళిపోతాం. కానీ మనం తెలియకుండా లోపల ఎక్కడో మన హృదయం కఠినంగా మారిపోతూ ఉంటుంది అంటాను. అది చాలా ప్రమాదకరమైన ఒక స్థితి. ఎందుకంటే ఓ మూమెంట్ వస్తే మనం ఎలాగ మారిపోయిన ప్రమాదం ఉందంటే, దేవుడు కూడా వాక్యం అంటే సుత్తితో కూడా మన గుండెను, మన హృదయాన్ని పగలగొట్టలే అంత కఠినంగా మారిపోతాం. అది చాలా డేంజరస్ ప్లేస్. అది మీకు ఇంక సంఘం విషయానికి వచ్చేసరికి అది ఇంకెక్కువ. సంఘం మీద ఆటోమేటిక్గా ఉందనుకోండి, నువ్వు సంఘం తరచుగా నీళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సంఘంకి వచ్చేస్తుంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి తెలుసా. ఎందుకంటే ఇక్కడ చర్చికి ఎవరు వస్తున్నారంటే పర్ఫెక్ట్ ఉన్నారు కాబట్టి పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు వస్తున్నారని కాదు. డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తారు? డాక్టర్ దగ్గరికి పేషెంట్లు వెళ్తారు. ఆరోగ్యం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తారు. నా ఆరోగ్యం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే అని కాదు. మనం చాలా మార్చుకునే విషయం మనకు తెలుసు కదా, మనం చర్చికి వస్తున్నాం. ఎందుకంటే మనకు చాలా విషయాలు తెలియదు, ఒకవేళ తెలిసిన కొన్నిసార్లు కఠినంగా ఉండిపోతాం. అందుకని చర్చికి తరచుగా వెళ్ళేటువంటి ఒక కార్యం కనుక అలవాటు చేసుకుంటే దేవుడు మనతో మాట్లాడతాడు, మనం కొన్ని మార్చుకుంటాం, అట్లీస్ట్ కొన్ని మార్చుకుంటాం మనం. అలా ఏమవుతుందంటే తెలియకుండా దేవునికి అనుకూలంగా మనం మారుతా ఉంటాం. అంతే చర్చకొస్తున్నాం. అందుకని నేను పక్కనోడు సరిగ్గా లేకపోయినా సరే ఓర్చుకోవాలి, సహించాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని మార్చుకోవాలి, నువ్వు కొన్ని మార్చుకోవాలి, నేను కొన్ని మార్చుకోవాలి, అందరం ఎంతో కొన్ని మార్చుకోవాలి. ఇక్కడ పర్ఫెక్ట్ విశ్వాసాలు ఎవరు ఉంటే మీరు రావాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్గా అనుకుంటే మీరు రావద్దు. ఇంకా చెప్పాలి, మేము ఎదురుకు వస్తాం పర్ఫెక్ట్గా ఎవరు ఉంటే. ఎందుకంటే అలా ప్రపంచంలో ఎవరు అలాంటి వాళ్ళు లేరు. నువ్వు మారడానికి నిలబెట్టింది కొంతమంది 2 నెలలు పడుతుంది, కొంతమంది 10 సంవత్సరాలు పడుతుంది. కానీ చర్చకు వస్తేనే మారే అవకాశం ఉంటుంది, చర్చకు రాకుండా మారే అవకాశం లేదు. అందరిని చర్చకు వచ్చినప్పుడు వాక్యం వింటప్పుడు కఠినపరచుకోకుండా వాక్యం పట్ల సున్నితమైన మనసు కలిగి ఉందాం. దేవుడు మాట్లాడితే ప్రభు నువ్వు మాట్లాడు, నేను మార్చుకుంటాను అనేటువంటి ఒక సిచ్యువేషన్ ఉంటే దేవుడు ఎలాంటి వాళ్ళని సరే ఈజీగా మార్చేస్తాడు. దేవుడికి పెద్ద కష్టం కాదు. దేవుని చేతులు చాలా బలంగా పనిచేస్తాయి. దేవుడు ఈజీగా ఒక మంచి కుమ్మరవాణి వలె విలువైన పాత్రగా ఎలాంటి వాళ్ళైనా సరే మట్టి ముద్దతో స్టార్ట్ చేసి దేవుడు విలువైన పాత్ర దేవుడు మార్చగలుగుతాడు. అది ఎలాంటి మట్టినా సరే కావచ్చు. కాకపోతే దేవుడు మలిచేటప్పుడు మలచబడ్డానికి ఇష్టపడితే, దేవుడు హెచ్చరించినప్పుడు లోబడడానికి ఇష్టపడితే, దేవుడు మార్చుకోమన్నప్పుడు మార్చుకోడానికి ఇష్టపడితే, దేవుడు లోబడమన్నప్పుడు లోబడడానికి ఇష్టపడితే, అలాంటి వాళ్ళు దేవుడు ఎంత విలువైన పాత్ర అయినా సరే భవిష్యత్తు దేవుడు మారుస్తాడు. అంటే మనకు అది ఉండాలి. కాబట్టి మనం చాలా వాక్యాలు వినేసాం, 10 వారాల వాక్యాలు సంఘం గురించి. ఎక్కువ సంఘం పట్ల మన ఆలోచన, ఇన్ని వారాల వాక్యం ఉన్నాం, సుమారు 2 నెలల పైన వాక్యం ఉన్నాం మనం. ఇప్పుడు సంఘం పట్ల మనకి ఇన్ని వారాల వాక్యం ఉన్నాం కాబట్టి కొంచెమన్నా మన సంఘం పట్ల మన అభిప్రాయం మారిందా, విశ్వాసం పట్ల మన అభిప్రాయం మారిందా, భౌతికమైన దాన్ని మించి చూడగలుగుతున్నది ఒకసారి ఆలోచించుకోండి. లేకపోతే ఎందుకు మనం ఎన్ని వారాల వాక్యం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం ఆలోచించండి. ఎందుకంటే సంఘం అనేది నాది కాదు, సంఘం అంటే మీరు కూడా కాదు. సంఘం అంటే దేవుంది. దేవుడు దానికి వాల్యూ ఇచ్చాడు, దేవుడు కొన్నాడు, దేవుడు సంఘానికి అంత వాల్యూ ఇచ్చాడు. నువ్వు కనుక దేవుని ప్రేమిస్తే దేవుడు ప్రేమించి దాన్ని నువ్వు ప్రేమించాలి. నువ్వు దేవుని వాల్యూ ఇస్తే దేవుడు వాల్యూ ఇచ్చేదాన్ని నువ్వు వాల్యూ ఇస్తావు. అప్పుడు నేను దేవుని ప్రేమిస్తాను, సంఘం నాకు నచ్చదండి అంటే అప్పుడు నీకు సంఘంతో ప్రాబ్లం కానీ దేవుడితోనే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడు గౌరవించమన్న దాన్ని నువ్వు గౌరవించకపోతే అర్థం ఏంటంటే నువ్వు దేవుని యొక్క మాట నీకు లెక్కలేదని అర్థం. అప్పుడు దేవుని మీద ఇంకో ప్రేమ నీకు లేనట్టే. అప్పుడు దేవునితో ప్రాబ్లం కింద మారిపోద్ది. అందుకనే సంఘం అంటే చూడండి, నిజంగా ఎవరో ఒకరు మన కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, మీరన్నా నేనైనా సరే చెప్తున్నాను, ఇక్కడ ఎవరో గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. ఇక్కడ మనం ఈ రోజు ఎలా ఉన్నామంటే ప్రతిసారి నీ ప్రార్థన నీ భక్తి బట్టిన అలా లేవు. అది గ్యారెంటీ చెప్తాను. నేను 100% రూఢి నమ్ముతాను. మనలో ప్రతి వారం కూడా ఏ చిన్న మేలు జరిగినా, ఏ చిన్న కార్యం జరిగినా సరే ఖచ్చితంగా నీ ఒక్క భక్తి, నీ ఒక్క ప్రార్థన వల్ల జరిగింది కాదు. ఇది ఖచ్చితంగా ఎవరో తోటి విశ్వాసం ఎంతో కొంత నిన్ను బలపరుస్తానో ప్రార్థన చేస్తాను మన స్థితిలో ఉన్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇదే కాదు, ఇంకా ముందు కూడా సంఘం వల్ల మనం చాలా ఆత్మీయ భౌతిక కార్యాలు మనం పొందుకుంటాం. నువ్వు సంఘానికి అవసరం, అలాగే సంఘం యొక్క అవసరం నీకు కూడా ఖచ్చితంగా ఉంది. అది గుర్తించండి. సంఘం నాకు వాల్యూ ఉండే సంఘాన్ని దేవుడు తర్వాత అంత ఉన్నతంగా సంఘాన్ని గౌరవించి నేర్చుకోండి. సంఘం లోటుపాట్లు ఉన్నా సరే సర్దుకుందాం, ప్రేమ కలిగి ఐక్యత కలిగి సాగుదాం, దేవుని వైపు చూద్దాం, ఒకటిగా ఉందాం. మనకి విడిపోవడానికి బోలు కారణాలు ఉంటాయి, కానీ ఒకటి ఉండడానికి కూడా చాలా కారణాలు దేవుడు మనకి చెప్పాడు. ఎప్పుడైనా సరే సంఘంతో విభేదాలు వచ్చాయి, సంఘం వెళ్ళాలనిపించిపోతే అది ఎఫెసీ పత్రిక ఉన్నట్టు మాట చదవండి, ఒకటే. అది నిజంగా మీరు చదివి కనుక హృదయంలో కనుక మీకు వాక్యం సింక్ అయితే కనుక.
ఖచ్చితంగా నువ్వు లోబడే మనస్తత్వం నీకుండి దేవుడు ప్రేమించి దేవుడు ఆకర్షించినప్పుడు కనుక లోబడే మనస్తత్వం నీకుంటే ఆ సున్నితత్వం నీకుంటే అది చదవగానే ఆటోమేటిక్ మనలో సంఘం నువ్వు పరిగెట్టుకుంటూ వచ్చేస్తావు. అది చదివే కాదండి విన్న తర్వాత కూడా ఇంకా మనం రాలిపోతాను, బోసు కఠినం అయిపోతుంది, మనం జాగ్రత్తగా మనం చూసుకోవాలి. నేను ఎప్పుడో ఒకసారి అకేషనల్గా మిస్ అవ్వడం చెప్పట్లేదు, ప్రతి ఆదివారం మీరు వచ్చిన నెల చెప్పట్లేదు, నేను జస్ట్ ఇక్కడ రావడం ఒక్కటిదని చెప్పట్లేదు, సంఘం పట్ల ఉండే అవగాహన గురించి మాట్లాడుతున్నాను. మైండ్లో మనకి ఎలా సంఘం అనగా మనకి ఎలాగా ఉంది, అది మార్చుకుందాం. ఎందుకంటే ఇది నువ్వు అనుకుని నేను అనుకుంటే వచ్చింది కాదు, దేవుడు మనల్ని ఎక్కడికి చేశాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏదో ఉంది, మనం ఇంకా గ్రహించలేకపోతున్నాం. ఆ ఉద్దేశాలు ఇంకా భవిష్యత్తులో చాలా దేవుడు చేస్తాడు. సంఘం ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది, అలాగే మనం కూడా సంఘానికి ఉపయోగపడతాం. అలాగే అల్టిమేట్గా దేవునికి మహిమ కలుగుతుంది. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.